Hi students, welcome to the channel Physics with Kiran Kumar. ఈ రోజు మనం డీల్ చేసే టాపిక్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్. ఓకే అమ్మా, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్. ఏదో ఒక మిర్రర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఆటోమేటిక్గా ఇంకొక మిర్రర్ కూడా పనికి వస్తుంది. స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటమ్మా? వాట్ ఆర్ స్పెరికల్ మిర్రర్స్? కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్కి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆటోమేటిక్గా అది కాన్వెక్స్ మిర్రర్ కూడా అవే ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఓకే, అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ కూడా ఉంటుంది. ఓకే అమ్మా, వెలాసిటీ ఇన్ ప్లేన్ మిర్రర్ ఆల్రెడీ చూసాం మనం. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ప్లేన్ మిర్రర్ ఆల్రెడీ చూసాం. ఇప్పుడు మనం వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్లోని కాన్వెక్స్ మిర్రర్లోని ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే ఇమేజ్ ఎలా మూవ్ అవుతుంది, దానికి మనం ఈ 4 కేసెస్ చూస్తాం అంతే. ఓకే, ఈ 4 కేసెస్ చూస్తాం. చూడండి, ఫస్ట్ కేసు ఏంటి? ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఫస్ట్ కేస్. నెక్స్ట్ కేసు ఆబ్జెక్ట్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంటే ఇమేజ్ ఎలా మూవ్ అవుతుంది. నెక్స్ట్ కేస్ ఆబ్జెక్ట్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ప్రిన్సిపల్ యాక్సిస్. థీటా అనే యాంగిల్ చేస్తూ మూవ్ అవుతుంటే అప్పుడు ఎలా ఉంటుంది. ఆబ్జెక్ట్ మూవింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఈ కేసు ఏంటి? ఎగ్జాక్ట్గా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ట్రావెల్ అవుతున్నాం ఆబ్జెక్ట్. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ కొంచెం పైన, ప్రిన్సిపల్ యాక్సిస్కి కొంచెం పైన, కొంచెం హైట్లో ట్రావెల్ చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే అమ్మా, ఈ 4 కేసెస్ చూస్తాం. ఈ 4 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో స్పెరికల్ మిర్రర్స్ రిఫ్లెక్షన్కి సంబంధించిన టాపిక్. ఓకే అమ్మ, మిర్రర్స్ ఒకటి, మిర్రర్స్ నుంచి రిఫ్లెక్షన్ సంబంధించిన టాపిక్ మొత్తం అయిపోతుందమ్మా. తర్వాత మనం రిఫ్రాక్షన్కి వెళ్ళిపోతాం. ఓకే, సరే, ఇంకా ఈ వీడియోలో ఈ 4 కేసులు కాకుండా పవర్ ఆఫ్ ఏ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ, పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ చిన్న టాపిక్ అమ్మది, అదొకటి చెప్తాను. ఇంకా యూవీ గ్రాఫ్, ఆబ్జెక్ట్కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి, ఇమేజ్ డిస్టెన్స్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది అది కూడా డిస్కస్ చేద్దాం అమ్మ. ఓకే, ఆ 2 టాపిక్స్ వదిలేయడం జరిగింది. అది ఈ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ స్పెరికల్ మిర్రర్స్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ 2 టాపిక్స్, చిన్న టాపిక్స్ అమ్మవి, ఆ 2 టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే అమ్మ, సరే అమ్మ, స్టార్ట్ చేద్దామా? ఓకే అమ్మ, ఫస్ట్ కేసు మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటది? ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే అమ్మ, ఫస్ట్ కేసు డిస్కస్ చేస్తున్నాం. ఏంటది? ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈస్ ది ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ విత్ ఏ వెలాసిటీ V0. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది V0 అనే వెలాసిటీ తోటి అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ మూవ్ అవుతుంది. V0 అనే వెలాసిటీ తోటి అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ విత్ V0, విత్ ఏ వెలాసిటీ V0. అయితే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ని VI అనుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, అది మనం కనుక్కోవాలి. ఓకే, అది కనుక్కోవడానికి మనం మిర్రర్ ఫార్ములాను ఉపయోగిస్తాం. మిర్రర్ ఫార్ములా వాట్ ఈజ్ మిర్రర్ ఫార్ములా? 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఇక్కడ F అంటే ఏంటమ్మా? ఫోకల్ లెంగ్త్, అది కాన్స్టెంట్. F అంటే ఈ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్, అది కాన్స్టెంట్. U అంటే డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U, అది మారుతుంది ఇక్కడ. ఓకే, V అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, అది కూడా మారుతుంది. ఓకే, సారీ, V అంటే డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫ్రమ్ ది మిర్రర్. సారీ అమ్మ, U అంటే డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది మిర్రర్, V అంటే డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫ్రమ్ ది మిర్రర్. ఆ 2 మారుతున్నాయి. ఒకసారి చూడండి ఎలా మారుతున్నాయి చూడండి. ఇది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫోకస్ దగ్గరే కదా. ఆబ్జెక్ట్ ఎక్కడో అమ్మా, ఇమేజ్ ఫార్మేషన్ గురించి మీరు వీడియో కనుక చూస్తుంటే ఇది అర్థమవుతుంది. ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఇలా ఫామ్ అయి ఉంది. ఓకేనా? ఇమేజ్ ఫోకస్ దగ్గర, ఇది ఇమేజ్ అనుకోండి, ఇది పాయింట్ ఆబ్జెక్ట్ అనుకోండి అమ్మా. ఇలా పెడుతున్నా కానీ పాయింట్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఇదిగోండి, ఇది ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉందమ్మా. సో ఇక్కడ ఇది ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది.
ఆబ్జెక్ట్ని గ్రాడ్యువల్గా ఇలా తీసుకొస్తుంటే ఇమేజ్ గ్రాడ్యువల్గా ఇటు జరిగింది కదమ్మా. ఓకే, ఆబ్జెక్ట్ని గ్రాడ్యువల్గా నేను ఇలా ఫోకస్ దగ్గర తీసుకొస్తుంటే ఇమేజ్ ఏమైంది, ఇమేజ్ ఇటు జరుగుతూ వెళ్ళింది. ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది, ఇమేజ్ ఈ డైరెక్షన్ ఎలా వస్తుంది, అంతేనా. ఎంత వెలాసిటీతో వస్తుందని మనకు తెలియదు, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ నేను ఇలా తీసుకొస్తుంటే దగ్గరికి ఇమేజ్ ఈ డైరెక్షన్లో మూవ్ అయింది కదమ్మా. మీరు ఇమేజ్ ఫార్మేషన్ డ్యూ టు స్పెరికల్ మిర్రర్స్ అని ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో చూడండి, చెప్పాను అక్కడ క్లియర్గా. ఆబ్జెక్ట్ కనుక ఇలా దగ్గరికి వస్తుంటే ఇమేజ్ ఇలా ఫోకస్ నుంచి ఇలా దూరంగా వెళ్తుంది, అంతేనా. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గరికి వచ్చిందో ఇమేజ్ అక్కడెక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఫోకస్ నుంచి ఇటు వస్తుంటే ఇమేజ్ ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే అమ్మా, ఫోకస్ వరకు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఫోకస్ దాటి వచ్చిన తర్వాత వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఇమేజ్ ఫార్మేషన్లో. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ కదులుతుంటే ఇమేజ్ కూడా ఎంతో కొంత వెలాసిటీ తోటి కదులుతుంది. ఆ వెలాసిటీయే మనం డిస్కస్ చేయాలి. ఆ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయడం నేను ఏం చేస్తున్నాను, మిర్రర్ ఫార్ములా అని ఒక ఫార్ములాని తీసుకుంటున్నా. అంటే ఇక్కడ ఎఫ్ కాన్స్టెంట్ కానీ యూవీలు కాన్స్టెంట్లు కావు. ఎఫ్ కాన్స్టెంటే కానీ యూ మారుతుంటే వి కూడా మారుతుంది. ఎఫ్ మాత్రం కాన్స్టెంట్, అది మిర్రర్ ప్రాపర్టీ కదా. సో ఎఫ్ మాత్రం కాన్స్టెంట్. నేను దీన్ని ఏం చేస్తా అంటే ఐ విల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. నేను టీ అనే టైం తోటి నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చామా మనం, ఎఫ్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు యూ పవర్ -1 ప్లస్ వి పవర్ -1 అని రాయొచ్చు కదా. దీన్ని నేను విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తున్నా. విత్ రెస్పెక్ట్ టు టీ కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది చూడమ్మా, ఎఫ్ పవర్ 0 అవుతుంది. ఇది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా 0. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. యూ పవర్ -1 డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, యూ పవర్ -2 du/dt, అంతేనా. ఓకే అమ్మా, డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటి, x పవర్ n ఈక్వల్ టు x పవర్ n - 1 dx, అంతే కదా. దీని డిఫరెన్షియేషన్ d/d, సారీ dx ఇది రాయక్కర్లేదులే, డైరెక్ట్గా ఫార్ములా రాస్తున్నామ్మా. x పవర్ n ఈక్వల్ టు x పవర్ n - 1 d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, x పవర్ n - 1. అదే ఫార్ములా యూ పవర్ -1కి ఏమవుతుంది, యూ పవర్ -1 -1 యూ పవర్ -2 అవుతుంది. du/dt రాయాలి పక్కన, తెలుసుగా మీకు. నెక్స్ట్ v పవర్ -1కి డిఫరెన్షియేషన్ v పవర్ -2 dv/dt, v పవర్ -2 dv/dt. ఓకే అమ్మా, ఇక్కడ చూడమ్మా, du/dt డిఫరెన్షియేషన్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఏమిస్తుంది, వెలాసిటీ. అలాగే ఇక్కడ dv/dt డిఫరెన్షియేషన్ ఆఫ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఏమిస్తుంది, వెలాసిటీ. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ పొజిషన్ ఎవరి పొజిషన్, యు అంటే ఏంటమ్మా డిస్టెన్స్ కదా, యు అంటే డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ అనుకోండి, ఓకేనా. ఈ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తుంటే ఏమొస్తుందమ్మా, వెలాసిటీ వస్తుంది. ఎవరిది ఇది, ఎవరి డిస్ప్లేస్మెంట్ లేదా ఎవరి డిస్టెన్స్ ఇది, ఎవరి పొజిషన్ ఇది, ఆబ్జెక్ట్ పొజిషన్. కాబట్టి ఇది ఎవరి వెలాసిటీ అవుతుంది, ఆబ్జెక్ట్ వెలాసిటీ. ఆబ్జెక్ట్ వెలాసిటీ ఎంత, v0 అన్నాను నేను. ఓకే, ఆబ్జెక్ట్ వెలాసిటీ ఎంత అన్నా అమ్మా, v0 అన్నా, ఓకేనా. సేమ్ అలాగే ఇదేంటమ్మా, dv/dt అంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని, ఓకే అమ్మా, ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని నేను ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ నాకు వెలాసిటీ వస్తుంది. ఎవరి వెలాసిటీ, ఇమేజ్ వెలాసిటీ వస్తుంది, అంతే కదా. సో ఇది రాద్దాం. దీన్ని అమ్మ ఇక్కడ మైనస్లు వస్తాయి కదా, డిఫరెన్షియేషన్ తప్పు చేసి ఇక్కడ ఏమొస్తుందమ్మా, మైనస్లు వస్తాయి కదా. ఓకే, మైనస్లు వస్తాయి. దీన్ని తీసుకొచ్చేద్దాం అమ్మ. తీసుకొస్తే ఏమవుతుంది, v పవర్ -2ని 1/v² అని రాసుకోవచ్చు కదా. 1/v² dv/dt ఈజ్ ఈక్వల్ టు -1/u² du/dt రాసుకోవచ్చు కదా మెల్లగా. u పవర్ -2ని 1/u² అని రాసుకున్నా, v పవర్ -2ని 1/v² అని రాసుకున్నా. దీన్ని తీసుకొచ్చా, సో ఈ మైనస్ కాస్త ప్లస్ అయింది. దీని నుంచి dv/dt ఈక్వల్ టు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే v²/u² ముందు ఒక మైనస్ ఉంది ఇంటూ du/dt. dv/dt అంటే ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ x డైరెక్షన్. ఇది x యాక్సిస్ అనుకుందాం.
వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డివి బై డిటి అంటే ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి స్క్వేర్ బై యూ స్క్వేర్ డియూ బై డిటి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. యు అంటే వెలాసిటీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్, దాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ వస్తుంది. సో వి నాట్ ఎక్స్ అని రాస్తాం ఇక్కడ. ఎందుకు ఎక్స్ అని రాసంటే ఇది ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది, నెక్స్ట్ వై డైరెక్షన్లో వెళ్ళేది కూడా చూస్తాం మనం, అందుకని చెప్పి దీన్ని విఐఎక్స్ అని రాసాం. ఓకే, ఇదేమో మనకు కావాల్సిన వెలాసిటీ. ఈ కేసులో మనకు కావాల్సిన వెలాసిటీ ఇదే. అయితే ఈ కేసులో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కానీ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ కానీ విత్ రెస్పెక్ట్ టు మనం మిర్రర్ మెజర్ చేస్తున్నాం అమ్మా. మిర్రర్ రెస్ట్లో ఉంది ఇక్కడ. చూడమ్మా, ఈ డిస్టెన్స్ ఇదేంటిది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎవరు? విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, అంతేనా? ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. ఇమేజ్ డిస్టెన్స్ వి విత్ రెస్పెక్ట్ టు ఎవరది? విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. కాబట్టి ఈ ఫార్ములా ఏమవుతుందమ్మా? ఈ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ కనుక తీసుకుంటే, విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ కనుక తీసుకుంటే, యాక్చువల్గా ఇలా రాశాను ఎందుకంటే మిర్రర్ రెస్ట్లో ఉంది కాబట్టి అలా రాశాను. విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ కనుక తీసుకుంటే ఈ ఫార్ములా ఏ రాయొచ్చు? విఐఎక్స్ మైనస్ విఐఎం, అంతేనా? ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి స్క్వేర్ బై యూ స్క్వేర్ విఓఎక్స్ మైనస్ విఓఎం. ఇలా రాసుకోవచ్చమ్మా. ఇది జనరల్ ఫార్ములా మరి. ఓకే, ఇది జనరల్ ఫార్ములా. చూడమ్మా, ఇది ఎలా రాసానో చూడండి. చూడమ్మా, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏం రాసేవారు మీరు? విఏ మైనస్ వివి ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు. రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ అమ్మ. ఇది ఏం కాన్సెప్ట్? ఇది రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్. రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు మీరు. ఫస్ట్ ఇయర్ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవి కూడా చెప్తామా క్లియర్గా. ఓకేనా? సో రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్లో వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏమవుతుంది? విఏ మైనస్ విబి. ఇక్కడ విఐఎక్స్ అనేది ఎవరి వెలాసిటీ? ఇమేజ్ వెలాసిటీ. విత్ రెస్పెక్ట్ టు ఎవరు? విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. అందుకని చెప్పి నేను దీని ఎలా రాశా, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. అలాగే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి స్క్వేర్ బై యూ స్క్వేర్. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. సారీ అమ్మ, తప్పు రాసా కదా. వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకే, ఐఎం కాదు ఎంఎక్స్ అని రాయాలి. యాక్చువల్గా ఈ ఫార్ములా ఎవరిది? విఐఎం ఫార్ములా. ఓకే అమ్మా, ఈ టోటల్ టర్మ్ దేనికి ఈక్వల్ అమ్మా? విఐఎం అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఈ బ్రాకెట్లో టర్మ్ విఓఎం అనమాట. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ కింద కనబడుతుందా? ఓకే, రైట్, కనబడుతుంది. సరే అమ్మా, ఇది కాన్సెప్ట్. సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే జనరల్ ఫార్ములా అమ్మ. అంటే మనకి మిర్రర్ కూడా కదులుతుంది అనుకున్నాం, మిర్రర్ కూడా ఎక్స్ డైరెక్షన్లో కదులుతుంది అనుకుందాం, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఓకేనా? మిర్రర్ రెస్ట్లో ఉందనుకోండి, ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఫార్ములాస్ పైన రాశాను ఇక్కడ. ఇదేమో మిర్రర్ రెస్ట్లో ఉన్నప్పుడు, ఇక్కడ మిర్రర్ మూవ్ అవుతున్నప్పుడు. ఆ రెండు ఫార్ములాస్ రాశానమ్మా. ఓకే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇచ్చా మీకు. ఆ సిచ్యువేషన్ చూడండి. ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా, దాని ఫోకల్ లెంగ్త్ 30 సెంటీమీటర్స్. కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ ఎంతమ్మా? 30 సెంటీమీటర్స్. ఓకే, అది ఇదిగోండి ఇలా పెట్టాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉందమ్మా? 20 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది? 20 సెంటీమీటర్స్ దూరంలో. అంతేకాదు, ఆబ్జెక్ట్ 5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వస్తుంది. ఇలాగే 5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో 5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వస్తుంది. అయితే ఇమేజ్ వెలాసిటీ ఎంత, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మిర్రర్ రెస్ట్లో ఉంది. మిర్రర్ రెస్ట్లో ఉంది కాబట్టి మనం ఏ ఫార్ములా ఉపయోగించాలి? ఈ ఫార్ములా ఉపయోగించాలి. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాయట్లేదమ్మా, ఎలాగో ఇది ఎక్స్ డైరెక్షనే కదా. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి స్క్వేర్ బై యూ స్క్వేర్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్.
వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ వాల్యూ కనుక్కోవాలి. అయితే మనకి ఏమేమి వాల్యూ తెలుసు ఈ ఫార్ములాలో? V0 వాల్యూ తెలుసు, 5 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ ప్లస్ అని రాసుకుంటున్నాం ఎందుకంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఏదో ఒక డైరెక్షన్ ప్లస్ అనుకోవాలమ్మా. ఇటు కానీ నేను ఇటు అనుకుంటున్నా, ఇటు ప్లస్ అనుకుంటున్నా. ఎవరిది? వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏదో ఒక డైరెక్షన్లో ప్లస్ అనుకోవాలి, ఇంకో డైరెక్షన్లో మైనస్ అనుకోవాలి. ఈ డైరెక్షన్లో నేను ప్లస్ అనుకుంటా. సో V0 ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్. అమ్మా వెలాసిటీ గురించి మాట్లాడుతున్నా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వాటి గురించి మాట్లాడట్లే, కన్ఫ్యూజ్ కాకండి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు మనం పోల్ నుంచే మెజర్ చేస్తాం. ఓకేనా? వెలాసిటీ ఈ డైరెక్షన్లో నేను పాజిటివ్ నేను అనుకుంటున్నా. ఇంకోటి యూ వాల్యూ తెలుసు. యూ వాల్యూ ఎంతమ్మా? 20 సెంటీమీటర్సా? 20 మీటర్సా? ఓకే అమ్మ, ఇది 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అని రాద్దాం. 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్, ఇది 20 సెంటీమీటర్స్. ఓకే అమ్మ, వెలాసిటీ 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అనుకోండి. మళ్ళీ తర్వాత మీ అన్ని కన్వర్ట్ చేసుకుంటే ఎందుకు తలకాయ నొప్పి? ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైతే చాలు కదా. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అంటున్నాను. ఎంతది? 20 సెంటీమీటర్స్ ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే మైనస్ పెట్టాలి, ఎందుకంటే లైట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఇమేజ్ ఫామ్ చేయడానికి మనం లైట్ రే ఈ డైరెక్షన్లో గీస్తాం, బట్ డిస్టెన్స్ పోల్ నుంచి వెనక్కి మెజర్ చేస్తున్నాం. లైట్ రే ఈ డైరెక్షన్లో, డిస్టెన్స్ పోల్ నుంచి వెనక్కి మెజర్ చేస్తున్నాం కాబట్టి యూ వాల్యూ ఎంత అవుతుందమ్మా? -20 సెంటీమీటర్స్. యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. ఓకే రైట్, -20 సెంటీమీటర్స్. యూ వాల్యూ ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. సరే అమ్మా రైట్. మరి వి వాల్యూ తెలుసా మనకి? ఈ ఫార్ములాలో విఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్తో పాటు ఇమేజ్ డిస్టెన్స్ కూడా తెలియదు. వి వాల్యూ తెలుసా? తెలీదు. ఎఫ్ వాల్యూ తెలుసు. ఎఫ్ వాల్యూ 30 సెంటీమీటర్స్ అని తెలుసు. అయితే ఎఫ్ వాల్యూ యూ వాల్యూ తెలిస్తే వి వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చుగా. ఏ ఫార్ములా నుంచి? 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. దీని నుంచి మనం వి వాల్యూని యూఎఫ్ మైనస్ యూ మైనస్ ఎఫ్, ఈ పాటికి ఈ ఫార్ములా అలవాటు అయిపోయి ఉండాలమ్మా. ఓకే, ఈ పాటికి ఈ ఫార్ములా అలవాటు అయిపోయి ఉండాలి. డైరెక్ట్గా రాసేస్తున్నా, వి ఈక్వల్ టు యూఎఫ్ మైనస్ యూఐ మైనస్ ఎఫ్, దీని నుంచే రాయాలి. ఓకే, సో వి వాల్యూ ఏమవుతుందమ్మా చూడండి. చూడండి, ఫోకస్ -30 సెంటీమీటర్స్, ఎందుకంటే ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ నెగిటివ్. కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ నెగిటివ్. సో ఎఫ్ ఈక్వల్ టు -30 సెంటీమీటర్స్. ఓకే, యూ వాల్యూ -20 ఇంటూ ఎఫ్ వాల్యూ -30 డివైడెడ్ బై యూ వాల్యూ ఎంత? -20. ఎఫ్ వాల్యూ ఎంతమ్మా? ప్లస్ వస్తుందా? ఎఫ్ వాల్యూ ఎంత వస్తుంది? ప్లస్ వస్తుందా? ఓకే, ప్లస్. ఎందుకమ్మా? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, +30. అంతేనా? కరెక్టేనా? చూడండి, రైట్, కరెక్ట్ అమ్మ. ఇక్కడ ఎఫ్ వాల్యూ మైనసే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది. ఓకే, సో ఇది -20 ఇంటూ -30 ఎంతమ్మా? 2 3 are 6, 600 ప్లస్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, కింద -20 ఉంది, +30 ఉంది, +10 అవుతుంది. సో ఎంతమ్మా? 60 సెంటీమీటర్స్. 60 సెంటీమీటర్స్ పాజిటివ్ అంటే దీని ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయిందమ్మా. 60 సెంటీమీటర్స్ మనకి ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అంటే ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది, ఇటువైపు ఫామ్ అయింది. వర్చువల్ ఇమేజ్ ఇది. ఇదేం ఇమేజ్ అమ్మా? వర్చువల్ ఇమేజ్. సరే, ఏదైతే ఏమైంది దానికి కూడా వెలాసిటీ ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కడో ఫామ్ అయిందమ్మా. అర్థమవుతుందా? ఓకే రైట్. సో వి వాల్యూ కూడా వచ్చింది. ఎంతమ్మా? వి వాల్యూ 60 సెంటీమీటర్స్. వి వాల్యూ ఎంత? 60 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? విఐ మనం క్యాలిక్యులేట్ చేయాలి. విఐ వాల్యూ ఈక్వల్ టు మైనస్ వి స్క్వేర్ అంటే 60 హోల్ స్క్వేర్, 60 స్క్వేర్ డివైడెడ్ బై యూ స్క్వేర్. యూ అంటే ఎంత? -20 హోల్ స్క్వేర్, -20 హోల్ స్క్వేర్ ఇంటూ V0 అంటే 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్. V0 అంటే 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఏమవుతుందమ్మా చూడండి. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు మైనస్ అలా ఉంచండి, మైనస్ బయట ఉంటుంది కదా, మైనస్ అలా ఉంచండి. 60 హోల్ స్క్వేర్ అంటే 3600 డివైడెడ్ బై 20 హోల్ స్క్వేర్ అంటే -20 హోల్ స్క్వేర్ అంటే +400 వస్తుంది, అంతే కదమ్మా, ఇంటూ 5. ఓకేనా?
రైట్. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 4 9s are 36, సో 9 5s are 45, ఇక్కడ మైనస్ వచ్చింది. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈజ్ -45 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఈ ఇమేజ్ -45 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అంటాడంటే ఈ డైరెక్షన్లో వస్తుందమ్మా. ఇది పాజిటివ్ అనుకున్నాం కదా మనం, ఇది పాజిటివ్ వెలాసిటీ డైరెక్షన్ అనుకున్నాం. సో ఇది మైనస్ వచ్చింది కాబట్టి ఈ నెగిటివ్ డైరెక్షన్లో ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా ఆబ్జెక్ట్ వెళ్తుంటే ఇమేజ్ ఇలా దగ్గరకు వస్తుంది. అర్థమైందమ్మా? ఓకే, సరే పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సార్ నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి అమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్లో నేను కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాను. ఈసారి ఇక్కడ ఏం తీసుకున్నా, కాన్వెక్స్. ఏదైనా ఫార్ములాస్ ఇవే అమ్మా. కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నా. ఓకేనా? సో కాన్వెక్స్ మిర్రర్ ఉంది, దాని ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్స్. ఓకే, అయితే ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ రెస్ట్లో లేదు. 4 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ 6 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో నేను దీన్ని ప్లస్ అనుకోవచ్చు, లేదా దీన్ని ప్లస్ అనుకోవచ్చు, నా ఇష్టం. నేను దీన్ని ప్లస్ అనుకుందాం. మనం ఈ డైరెక్షన్ పాజిటివ్ వాల్యూ అనుకుందామా? వెలాసిటీస్కి డిస్టెన్సెస్ అంటే మనం పోల్ నుంచి మెజర్ చేస్తాం, అది ఆ సీన్ వేరు. నేను వెలాసిటీ గురించి మాట్లాడుతున్నా. చూడమ్మా, మిర్రర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ పాజిటివ్ అనుకుంటే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ వెలాసిటీ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది కదా. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగించాలి? ఇది కదా, ఇది ఉపయోగించాలి. ఎందుకంటే మిర్రర్ కూడా మూవ్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో మిర్రర్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగిస్తాము. ఓకేనా? ఈ ఫార్ములా ఉపయోగించేద్దాం. సరేనా? సరే, డేటా ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ డేటా ఏమి ఇచ్చాడంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు, ఎంత? 6 సెంటీమీటర్స్ పర్ సెకండ్. వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఇచ్చాడు, ఎంత? 4 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఇంకా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు, u = -20 సెంటీమీటర్స్ అమ్మ. అంతే, మైనస్. ఎందుకంటే లైట్ రే ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అంటాం మనం. సో పోల్ నుంచి డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి u వాల్యూ ఎంతమ్మా? -20 సెంటీమీటర్స్. నెక్స్ట్ f వాల్యూ ఇచ్చాడు, ఎంత? f వాల్యూ ఎంతమ్మా? 20 సెంటీమీటర్స్. అయితే ప్లస్ఏ తీసుకుంటున్నాను. ఎందుకు? ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి నేను ప్లస్ఏ తీసుకుంటున్నాను, 20 సెంటీమీటర్స్. ఓకేనా? రైట్. సరే అమ్మా, చూడండి, +20 సెంటీమీటర్స్. నాకు చూడండి ఫార్ములా, ఇది ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. ఎక్స్ రాయట్లేదమ్మా నేను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు -v²/u² ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈక్వల్ టు -v²/u², వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. ఓకే, అయితే నాకు ఈ వాల్యూ తెలియదు, v వాల్యూ తెలియదు. అన్ని వాల్యూస్ తెలుసు కానీ v వాల్యూ తెలియదు. ఆ v వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయాలి? v = uf - u - f గుర్తొచ్చేసేయాలి, ఇంకా అలవాటు అయిపోవాలమ్మా ఫార్ములా. ఓకే, సో u వాల్యూ ఎంతమ్మా? u వాల్యూ -20 ఇంటూ f వాల్యూ ఎంత? +20. ఓకే, +20 డివైడెడ్ బై u వాల్యూ ఎంత? u వాల్యూ ఎంతమ్మా? -20. f వాల్యూ -20. ఓకే, f వాల్యూ మైనస్ ఆఫ్ f20 అంతేనా? సో ఇదేమవుతుంది? పైన -400, ఎస్, -400 డివైడెడ్ బై -40 అంతేనమ్మా? -400 డివైడెడ్ బై -40 కరెక్టేగా? రైట్. మైనస్ క్యాన్సిల్, 40 దీంట్లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో v వాల్యూ ఎంత అంటే 10 సెంటీమీటర్స్. ఓకే, v అంటే ఏంటమ్మా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 10 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ప్లస్ వచ్చిందమ్మా, +10 సెంటీమీటర్స్. ఈ వాల్యూస్ అన్ని తీసుకుంటే ఇమేజ్ డేటా ఫామ్ అవుతుంది అనమాట. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేద్దామా? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మనకు తెలియదు, క్యాల్కులేట్ చేయాలి, చేద్దాం. మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఎంత? 4. వెలాసిటీ ఆఫ్ మిర్రర్ 4 ఈజ్ ఈక్వల్ టు -v². మైనస్ ఇలా పెట్టేద్దాం. v² అంటే ఎంతమ్మా? ఇదిగోండి 10 ఇప్పుడే వచ్చింది. సో 10² అంటే 100 డివైడెడ్ బై u² అంటే -20 హోల్ స్క్వేర్ అంటే 400 వస్తుంది, +400 వస్తుంది.
ఇంకా v0 అంటే 6 సెంటీమీటర్స్ పర్ సెకండ్. అయితే -6 రాయాలమ్మా ఇక్కడ. ఎందుకు? దీన్ని పాజిటివ్ అనుకుంటున్నాం, ఇది నెగిటివ్, కాబట్టి -6 సెంటీమీటర్స్ రాస్తుంది. మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ అంటే ఎంతమ్మా? 4 +4. అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం అంతే. ఓకేనా? సరేనా? చూడండి ఏమవుతుంది. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ -4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇదేంటో 1/4 అవుతుంది ఇంటూ లోపల ఏమవుతుంది -10. అంతేనా? రైట్. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ -4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 10/4 అవుతుంది. ఓకే. సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఏమవుతుందమ్మా? 10/4. ఇది అటు తీసుకెళ్తే +4. ఇప్పుడు ఏమైంది? 4 4 16 + 10 అంతా 4 4 16 + 10 26/4 అమ్మా. అంతే కదా? దాన్ని సాల్వ్ చేస్తే 26/4 వస్తుంది. 26/4 అంటే ఏమవుతుందమ్మా? 4 6 24, 6.5 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత వచ్చిందమ్మా? 6.5 సెంటీమీటర్స్ పర్ సెకండ్. పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుందమ్మా 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో, అదే అన్నాడు. ఓకే. కాన్కేవ్, సో ఇదేంటిది? కాన్వెక్స్ మిర్రర్. ఇది +6.5 సెంటీమీటర్స్ వచ్చింది అంటే ఈ డైరెక్షన్లో 6.5 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తుంది అనమాట ఇమేజ్. సో ఈ రకంగా మనం సాల్వ్ చేస్తాం అమ్మా. ఇది ఫస్ట్ కేస్. ఓకే. ఈ రకంగా సాల్వ్ చేస్తాం. ఇది మనకి ఫస్ట్ కేస్. ఓకే. సరే అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. సెకండ్ కేస్ చూడండి అమ్మ. సెకండ్ కేస్ ఈసారి ఆబ్జెక్ట్, ఇది కూడా మిర్రర్ ఇక్కడ రెస్ట్లో ఉంది. ఆబ్జెక్ట్ ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఇలా పైకి కానీ కిందకి కానీ వెళ్తుంది అనుకుంది. ఏదైనా తీసుకొచ్చాము, పైకి కానీ కిందకి కానీ మన ఇష్టం. అది ఎంత వెలాసిటీ తోటి? v0 అనే వెలాసిటీతో వెళ్తుంది. దాన్ని మనం ఇలా రాసుకుందాం. ఆబ్జెక్ట్ వెలాసిటీని v0y అనుకుందాం. ఎందుకంటే v0x ఇందాక వాడేసాం. ఇప్పుడు అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంటే v0x అని వాడాం. దీన్ని నేను v0y అనుకుంటా. ఓకే, మన ఇష్టం అమ్మ, అది ఏమైనా అనుకోవచ్చు. సరేనా? ఓకే. ఆబ్జెక్ట్ కనుక ఇలా పైకి వెళ్తుంటే ఇమేజ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఆబ్జెక్ట్ కనుక ఇలా పైకి వెళ్తుంటే అంటే పైకి v0 అనే వెలాసిటీతో వెళ్తుంటే ఇమేజ్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, అవి కూడా చూసుకోవాలమ్మా మనం. ఓకే, ఇవన్నీ చూసుకోవాలి. డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ ఇవి వస్తాయి. ఓకేనా? చూడమ్మా, అంటే ఆబ్జెక్ట్ హైట్ మారుతుంది గ్రాడ్యువల్గా, అంతేనా? ఈ కేసులో ఆబ్జెక్ట్ ఇలా పైకి వెళ్తుందంటే ఏంటి? ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఆబ్జెక్ట్ యొక్క హైట్ గ్రాడ్యువల్గా మారుతుంది. అంటే ఇమేజ్ యొక్క హైట్ కూడా మారుతుంది కదా. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఇమేజ్ హైట్ కూడా మారుతుంది కదా. ఓకే, ఆ హైట్ ఎంత ఫాస్ట్గా వ్యారీ అవుతుంది, అదే కదా వెలాసిటీ. ఆ హైట్ ఎంత ఫాస్ట్గా వ్యారీ అవుతుంది, అదే కదమ్మా వెలాసిటీ. ఇక్కడ చూడమ్మా, ఆబ్జెక్ట్ ఫస్ట్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఎక్కడ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇలా 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 వెళ్తుంది. ఓకే, అయితే ఆబ్జెక్ట్ యొక్క హైట్ గ్రాడ్యువల్గా వ్యారీ అవుతుంది. ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ గ్రాడ్యువల్లీ వ్యారీయింగ్. ఓకే, అయితే ఇమేజ్ హైట్ ఏమవుతుంది? ఇమేజ్ హైట్ కూడా గ్రాడ్యువల్గా వ్యారీ అవుతుంది. మనకు తెలిసేది కాన్కేవ్ మిర్రర్ కేసులో లేదా కాన్వెక్స్ మిర్రర్ కేసులో. ఓకే అమ్మా, అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ఇమేజ్ రెండింటిని కన్సిడర్ చేయాలి మనం ఇక్కడ. ఈ డైరెక్షన్లో దీని గురించి మనం ఏం ఫీల్ అవ్వక్కర్లా, దీని గురించి మనం వరీ అవ్వక్కర్లా. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో అది ఇలాగా వెళ్తుంది. ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది అనుకుందాం. ఇమేజ్ పైకి కానీ కింద కానీ ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది, కానీ అటు ఇటు తిరగదు కదా. ఆబ్జెక్ట్ ఇలా తిరుగుతున్నప్పుడు ఇమేజ్ కూడా అక్కడక్కడ ఇలా తిరుగుతుంది, అంతేగాని అటు ఇటు తిరగదు కదమ్మా, అంతేనా? కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ అని తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ అని తీసుకోవచ్చు. ఓకేనా? సరిపడండి, చేద్దాం. ఇక్కడ మనం హైట్స్కి సంబంధించి మనం మెజర్ చేయాలి కాబట్టి, అంటే హైట్స్ ఇక్కడ గ్రాడ్యువల్గా వ్యారీ అవుతున్నాయి కాబట్టి నేను మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా తీసుకుంటా అమ్మా. HI డివైడెడ్ బై H0 విచ్ ఈజ్ ఈక్వల్ టు -V/U. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అదే కదమ్మా. సో HI మైనస్ H0 ఈక్వల్ టు -V/U. ఇక్కడ V అంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్, U అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకే, HI ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? -V/U H0. -V/U అంటే ఏంటమ్మా? మ్యాగ్నిఫికేషన్.
ఇది కాన్స్టెంట్, ఈ టర్మ్ ఏంటి కాన్స్టెంట్, ఇది ఈ టర్మ్ కాన్స్టెంట్ అమ్మా. మ్యాగ్నిఫికేషన్ అనేది కాన్స్టెంట్, సో దాన్ని మనమే మార్చక్కర్లా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డిఫరెన్షియేటింగ్ అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు టైం నేను డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందమ్మా, dhi/dt ఈజ్ ఈక్వల్ టు -v/u కాన్స్టెంట్ కాబట్టి అలాగే రాస్తా, dh0/dt. dhi/dt ఈజ్ ఈక్వల్ టు -v/u dh0/dt. ఓకేనా? dhi/dt అంటే మీనింగ్ ఏంటి, హైట్ ఆఫ్ ఇమేజ్ టైంతో పాటు ఎలా మారుతుంది, దాన్నే మనం వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ వై డైరెక్షన్ అనొచ్చా, అంతే కదమ్మా. ఇమేజ్ హైట్ ఎలా మారుతుంది దాన్నే మనం ఏమంటాం, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ వై డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్ ఇందాక ఆల్రెడీ చూస్తాం. ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందమ్మా, -v/u dh0/dt అంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్. ఆబ్జెక్ట్ యొక్క హైట్ టైంతో పాటు ఎలా మారుతుంది, దాన్నే మనం వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ వై డైరెక్షన్ అనొచ్చు కదా. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ వై డైరెక్షన్ అనొచ్చు కదా. సో ఇదే ఫార్ములా అమ్మ. చూడమ్మా, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో v0y అయితే, ఆ డైరెక్షన్లో v0y అయితే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత ఉంటుంది, ఇదిగోండి ఎంత ఉంటుంది, -v/u v0y. ఓకే అమ్మ, ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసి తీసుకొచ్చాం ఫార్ములా. వై డైరెక్షన్లో ఎలా మారుతుంది ఆబ్జెక్ట్ వెలాసిటీ, వై డైరెక్షన్ ఎలా మారుతుంది, ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే అమ్మ, సరే పాస్ చేసి రాసుకోండి అమ్మ. సరే ఇప్పుడు చూడండి అమ్మా, ఆబ్జెక్ట్ 40 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కాన్కేవ్ మిర్రర్ నుంచి. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ f = 20 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఇదిగోండి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. మనకు కావాల్సింది ఏంటి, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ వై డైరెక్షన్ ఎంతో కావాలి. ఫార్ములా ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ వై డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు -v/u. ఇక్కడ v అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వెలాసిటీ అనుకోకండి, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ వై డైరెక్షన్, అంతేనా. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ వై డైరెక్షన్ ఇచ్చేసాడు 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్. యూ వాల్యూ ఇచ్చేసాడు -40 సెంటీమీటర్స్. యూ వాల్యూ ఎంత వెనక్కి మెజర్ చేస్తున్నాడు, -40 సెంటీమీటర్స్. వి వాల్యూ మనకు తెలియదు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, v = uf - u - f. u అంటే -40 సెంటీమీటర్స్, f అంటే 20 సెంటీమీటర్స్. ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి -20 సెంటీమీటర్స్ రాయాలి, డివైడెడ్ బై u అంటే -40, f అంటే -20. ఓకేనా, -f అంటే -20. ఓకే అమ్మా, ఇక్కడ u = -40 సెంటీమీటర్స్ అమ్మా, v కాదు, f = -20 సెంటీమీటర్స్. v = ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నా మిర్రర్ ఫార్ములా ఉపయోగించి. ఓకేనా, ఇదేమవుతుంది, 4 2 8 100 ప్లస్ అవుతుంది, పైన కింద -20 మిగులుతుంది, -40 సెంటీమీటర్స్, అంతేనా. ఎక్కడ ఫామ్ అయిందమ్మా, -40 సెంటీమీటర్స్. చూడమ్మా, యూ కూడా u -40, v కూడా -40 వచ్చింది. ఎందుకు చెప్పండి, ఫోకల్ లెంత్ ఎంత తీసుకున్నాం, 20 సెంటీమీటర్స్ తీసుకున్నాం. అంటే ఇది ఏంటమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే కదా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అవుతుంది కదమ్మా. ఓకే, సో ఇవే వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. viy క్యాలిక్యులేట్ చేయాలి మనం. -v అంటే -40, ఓకే -40. u అంటే అది కూడా -40, ఇదేమో v0y వచ్చింది. ఓకేనా, సో ఇది క్యాన్సిల్ అయితే viy = -v0y వచ్చిందమ్మా. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ బట్టి అలా వచ్చిందమ్మా. ఓకేనా, ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ బట్టి అలా వచ్చింది. ఇది రెండు ఈక్వల్ వచ్చింది, కాకపోతే నెగిటివ్ డైరెక్షన్లో వచ్చింది. అంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ ఇలా పైకి వెళ్తుంటే ఇమేజ్ ఇలా కిందకి వెళ్తుంది అనమాట. ఓ పని చేద్దాం, ఫోకల్ లెంగ్త్ని 10 సెంటీమీటర్స్ అని తీసుకుందాం అమ్మా. ఫోకల్ లెంగ్త్ని 10 సెంటీమీటర్స్ అని తీసుకొని మళ్ళీ చేద్దాం. ఇది అప్పుడు మారుతుంది కదా. ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అని తీసుకుందాం.
ఓకే, ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ కాబట్టి -10 సెంటీమీటర్స్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు చేద్దాం, మళ్ళీ చేద్దాం. యూ వాల్యూ ఎంత? యూ వాల్యూ -40 ఇంటూ ఎఫ్ వాల్యూ -10 డివైడెడ్ బై యూ అంటే -40 మైనస్ ఆఫ్ మైనస్ +10, అంతేనా? ఇప్పుడు ఏమవుతుందమ్మా, పైన 400 డివైడెడ్ బై కింద మిగులుతుంది 30, -30 మిగులుతుంది. అంటే ఏమైందమ్మా ఇది -40/3. ఓకే, -40/3 అంటే ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది ఇమేజ్. -40/3 అంటే ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుందమ్మా ఇమేజ్. 40/3 3 పార్ట్లు చేయండి దీన్ని, ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది, అంతేనా? రైట్, -40/3 సెంటీమీటర్స్. సో వి వాల్యూ ఎంత వచ్చిందమ్మా, -40/3 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ VIY ఈజ్ ఈక్వల్ టు మైనస్, అలాగే రాయండి, ఇదేమో -40/3 డివైడెడ్ బై యూ ఎంత? యూ ఎంతమ్మా -40 ఇంటూ VOY అంటే ఇదంతా 5. ఎంత వచ్చిందమ్మా 5. ఓకేనా? ఈ మైనస్ క్యాన్సిల్, 40 క్యాన్సిల్, ఏమవుతుంది, ఇక్కడ 5 ఉంది, 3 కిందకు వస్తుంది. సో -5/3 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వచ్చిందమ్మా VIY. ఇక్కడ ఎక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది ఈ డైరెక్షన్లో ఎంత వెలాసిటీతో వస్తుందమ్మా, -5/3 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వస్తుంది. ఓకేనా? -5/3 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి అది వస్తుంది. అర్థమైంది కదమ్మా ఇది? ఈ రకంగా మనం క్యాల్కులేషన్ చేసుకో. ఇందాక నేను 20 సెంటీమీటర్స్ తీసుకుంటాం వల్ల ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి, బట్ ఆపోజిట్ వచ్చింది, డైరెక్షన్ ఆపోజిట్ వచ్చింది. ఓకే, అస్తమా అలా వస్తుంది అనుకుంటారేమో అని చెప్పి జస్ట్ వాల్యూ మార్చాను అంతే, 10 సెంటీమీటర్స్ అని తీసుకున్నా. ఓకే, సరే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ కేసు అమ్మ ఇది. ఈ కేసుని కొంచెం కాంప్లికేట్ చేసా యాక్చువల్గా. మిర్రర్ రెస్ట్లో కాకుండా మిర్రర్ని కూడా మోషన్లోనే పెట్టా. చూడమ్మా, థర్డ్ కేసు. ఇది థర్డ్ కేసులో ఆబ్జెక్ట్ ఇలా కాకుండా ఏదో పర్టికులర్ యాంగిల్లో వెళ్తుంది ఆబ్జెక్ట్. ఓకే, ఇదేంటమ్మా, కాన్కేవ్ మిర్రర్. ఏ మిర్రర్ ఇది? కాన్కేవ్ మిర్రర్. ఈ డిస్టెన్స్ కూడా ఇవ్వాలిగా. ఓకే, ఈ డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ అమ్మా. ఇది సిచ్యువేషన్ అమ్మా. సిచ్యువేషన్ ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంగ్త్ ఎంత? 20 సెంటీమీటర్స్. అంతేకాకుండా కాన్కేవ్ మిర్రర్ కుదురుగా లేదు, అది ఏం చేస్తుంది, అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఇలా ఈ డైరెక్షన్లో వస్తుందమ్మా. 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకేనా? చూసుకోండి, చూడండి అర్థమవుతుంది కదా. 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఈ డైరెక్షన్లో వస్తుంది కాన్కేవ్ మిర్రర్. రైట్, చూడమ్మా, ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, 53 డిగ్రీస్ యాంగిల్లో 53 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఈ డైరెక్షన్లో వెళ్తుంది ఆబ్జెక్ట్. 53 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ ఈ డైరెక్షన్లో వెళ్తుందమ్మా. అయితే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మనం కనుక్కోవాలి. ఓకే, ఏం లేదమ్మా, సింపుల్. ఫస్ట్ మనం హారిజాంటల్ కాంపోనెంట్ కనుక్కుంటాం, తర్వాత మనం వర్టికల్ కాంపోనెంట్ కనుక్కుంటాం. ఆ రెండు కలిపి రాస్తాం, అంతే, ఫినిష్. ఫస్ట్ మనం హారిజాంటల్ కాంపోనెంట్ కనుక్కుంటాం, తర్వాత వర్టికల్ కాంపోనెంట్ కనుక్కుంటాం. హారిజాంటల్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే, ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే కనుక, చూడమ్మా, ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే కనుక ఫార్ములా ఏంటి, VI మైనస్ VM, VIX అంటే ఇది VMX అంట, VI మైనస్ VMX ఈజ్ ఈక్వల్ టు -V²/U² VOX మైనస్ VMX. ఇదే కదమ్మా, ఇదే కదా మన ఫార్ములా. హారిజాంటల్ డైరెక్షన్లో అమ్మా ఫస్ట్ కేస్. ఓకే, ఇక్కడ మిర్రర్ కూడా మూవ్ అవుతుంది, అందుకని చెప్పి ఈ ఫార్ములా రాశా. లేదంటే VI = V²/U² VO అని రాసేవాడి మైనస్ పెట్టి. ఓకేనా? ఇక్కడ మిర్రర్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా రాశా. మరి వర్టికల్ డైరెక్షన్లో ఫార్ములా ఏంటి, VIY ఈజ్ ఈక్వల్ టు -V/U VOY. అంతేనా? వర్టికల్ డైరెక్షన్లో ఫార్ములా ఇది. సెకండ్ కేసు ఇది. ఫస్ట్ కేసుని సెకండ్ కేసుని మిక్స్ చేసి ఇప్పుడు మనం చూడాలన్నమాట. ఓకేనా? బట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే V వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. V వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా వేస్తే ఏంటది, UF/U - F. U అంటే ఎంత, -30 సెంటీమీటర్స్,
ఎఫ్ అంటే ఫోకల్ లెంగ్త్ -20 సెంటీమీటర్స్. ఆ రెండు మైనస్లు ఎందుకు వేసాను ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి మీకు. యు అంటే -30 -20 +20 అంతేనా. పైనేమో -600 అవుతుంది, సారీ +600 అవుతుంది, కింద -10 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుందమ్మా -60 ఏంటిది సెంటీమీటర్స్. -60 మనకు వచ్చింది ఏంటమ్మా సెంటీమీటర్స్. -60 సెంటీమీటర్స్ అర్థమవుతుందమ్మా. -60 సెంటీమీటర్స్ రైట్. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వాల్యూస్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది విఐఎక్స్. ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అది మనకు తెలియదు, వై డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అది కూడా మనకు తెలియదు. ఆబ్జెక్ట్ యొక్క ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ మనకు తెలియదు, ఆబ్జెక్ట్ యొక్క వై డైరెక్షన్లో మనకు వెలాసిటీ తెలియదు. బట్ దీని నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్. సరే చూడమ్మా, ఇది ఆబ్జెక్ట్ వెలాసిటీ 15 మీటర్స్ పర్ సెకండ్. ఆబ్జెక్ట్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ విఓఎక్స్ ఏమవుతుందమ్మా. ఆబ్జెక్ట్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ విఓఎక్స్ ఏమవుతుంది. ఆబ్జెక్ట్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ విఓఎక్స్ ఏమవుతుందమ్మా, ఏమవుతుంది 15 cos 53 degrees అయినా విఓఎక్స్ ఈ డైరెక్షన్లో అమ్మా. చూడండి 53 degrees యాంగిల్ చేస్తుంది. సో ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ నాకు కావాలి విఓఎక్స్. ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ కావాలి విఓఎక్స్ ఏమవుతుందమ్మా. అది విఓఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ ఫార్ములా జరిపేశాను నేను. ఓకే ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ ఫార్ములా జరిపేశాను తర్వాత రాస్తాలే. సో విఓఎక్స్ ఏమవుతుందమ్మా 15 cos 53 degrees కదా. సో 15 cos 53 వాల్యూ ఎంత అంటే ఈ ట్రయాంగిల్ నుంచి తీసుకోవాలమ్మా. 3, 4, 5 ట్రయాంగిల్. ఇది ఒక మ్యాజిక్ ట్రయాంగిల్ 3, 4, 5. ఈ యాంగిల్ 53 degrees అవుతుంది, ఈ యాంగిల్ 37 degrees అవుతుంది. cos 53 వాల్యూ కావాలంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంతమ్మా 5 3 15. ఇదేమో 9 meters per second. ఇక్కడ ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మీటర్స్లోకి మార్చుకోండి, లేదంటే దీన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకోండి. నేను దీన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకుంటా. చూడమ్మా వి వాల్యూ యూ వాల్యూ ఇక్కడ సెంటీమీటర్స్లో వచ్చింది మనకి. సో వాటిని మీటర్స్లోకి మార్చుకుందాం, లేదంటే ఈ ఫోకల్ లెంత్ కూడా సెంటీమీటర్స్లో ఉంది, వాటిని మీటర్స్లోకి మార్చుకుందాం, లేదంటే వీటిని సెంటీమీటర్స్లోకి మార్చుకుందాం. వీటిని సెంటీమీటర్స్లోకి మారుస్తాను నేను. సో 900 meters per second ఎవరమ్మా విఓఎక్స్. ఇంకా మనకి విఓవై వాల్యూ కూడా కావాలి. సో విఓవై ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 15 sin 53 degrees అంతేనా. ఈ డైరెక్షన్లో విఓఎక్స్ వస్తుందమ్మా, ఈ డైరెక్షన్లో విఓవై వస్తుంది కదా. విఓవై కావాలంటే మనకి సైన్ కాంపోనెంట్, ఇది కాస్ కాంపోనెంట్, ఇది సైన్ కాంపోనెంట్. సో మనకి విఓవై అంటే 15 sin 53 degrees ఎంతమ్మా 15 into sin 53 అంటే ఇక్కడ నుంచి చూడండి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4/5. 5 ఏమో దీంట్లో 3 times, ఇది 12 meters per second వస్తుంది. దాని మీనింగ్ ఏంటి 1200 centimeters per second. హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎలా వస్తుందమ్మా మనకి. ఇమేజ్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఇలా రాసుకున్నాం. విఐఎక్స్ మైనస్ చెరిపేశానమ్మా బై మిస్టేక్, విఎంఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -v²/u². విఓఎక్స్ మైనస్ విఎంఎక్స్. ఓకేనా. ఇప్పుడు వాల్యూస్ వచ్చేసినాయి. విఓఎక్స్ వాల్యూ తెలుసు, విఎంఎక్స్ వాల్యూ 2 meters per second అన్నాడు. సో మనం 200 centimeters per second కింద మార్చాను నేను. ఓకే, అలాగే విఓవై వాల్యూ తెలుసు. ఈ వాల్యూస్ అన్ని వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ డైరెక్షన్లో ఇమేజ్ వెలాసిటీ ఎంత, వై డైరెక్షన్లో ఇమేజ్ వెలాసిటీ ఎంత అనేది వచ్చేస్తుంది. చేద్దామమ్మా. విఏఎక్స్ అంటే అది కనుక్కోవాలి మనం. విఏఎక్స్ అలాగే రాస్తున్నా. మైనస్ విఎంఎక్స్ అంటే చూడమ్మా 200 centimeters per second ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్ నేను పాజిటివ్ అంటాను. సో ఈ డైరెక్షన్ ఏమవుతుంది నెగిటివ్. కాబట్టి ఇక్కడ 200 centimeters per second బదులు -200 centimeters per second రాయాలి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో +200 centimeters per second. యూనిట్స్ రాయట్లేదులే. ఈజ్ ఈక్వల్ టు -v². వి అంటే ఎంతమ్మా, వి అంటే -60. -60 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 3600 డివైడెడ్ బై u² అంటే u² ఏది u అంటే 30 -30 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 900 అవుతుంది అంతేనా. సో v0x ఏమవుతుందమ్మా ఇక్కడ 900. v0x 900 +900 అమ్మ, ఎందుకంటే ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది. సో +900 తీసుకుంటున్నా. ఇక్కడ
ఇది -200 కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఓకేనా? రైట్. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయినాయి. 9 ఏమో 4 టైమ్స్ తన్నింది దీన్ని. అప్పుడు ఏమవుతుంది? ఇదేమో లోపల 1100 వస్తుంది కదమ్మా. సో మైనస్ ఇదేమవుతుందమ్మా? ఇదేమవుతుంది? 900 + 200 1100. 1100 × 4 4400. ఓకే, ఏంటిది? VIX + 200 వాల్యూ అమ్మ. అయితే VIX వాల్యూ ఏమవుతుంది? ఇది అటు తీసుకెళ్దాం, -200 అవుతుంది. సో -4600. ఏంటమ్మా ఇది? సెంటీమీటర్స్ పర్ సెకండ్. దీన్ని మీటర్స్లోకి మార్చుకుంటే -46 మీటర్స్ పర్ సెకండ్. ఓకే అమ్మా, దీన్ని మీటర్స్లోకి మార్చుకుంటే -46 మీటర్స్ పర్ సెకండ్. అంటే ఇమేజ్ ఈ డైరెక్షన్లో వస్తుంది అనమాట. 46 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఇమేజ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో మనకు తెలియదు. ఎక్కడ ఫామ్ అవుతుంది? 60 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుందమ్మా. ఇది 30 కదా, ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో 46 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇదేమో ఈ డైరెక్షన్ అంతా 9 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీయే, కానీ ఇమేజ్ మాత్రం అబ్బో సూపర్ ఫాస్ట్గా వెళ్తుందమ్మా, 5 టైమ్స్ ఫాస్టర్. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత? హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ కూడా కావాలి కదా. హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ కూడా కావాలి కదమ్మా. సారీ, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ కూడా కావాలిగా. VIY మనం క్యాలిక్యులేట్ చేయాలి, మనకు తెలియదు. -V ఎంత? -V అంటే -60 డివైడెడ్ బై -30. U వాల్యూ -30 కదా. ఇంటూ VOY ఎంతమ్మా? VOY 1200. VOY 1200. ఓకే, VOY ఎంత? 1200. ఏమవుతుంది చెప్పండి? ఇది ప్లస్ క్యాన్సిల్ 2 టైమ్సా? రైట్. సో VIY ఈక్వల్ టు 2 × 1200 ఎంతమ్మా? 2400. అంటే -2400 సెంటీమీటర్స్ పర్ సెకండ్. దీన్ని మీటర్స్ పర్ సెకండ్లో మార్చుకుంటే -24 మీటర్స్ పర్ సెకండ్. దాన్ని మీటర్స్ పర్ సెకండ్లో మార్చుకుంటే -24 మీటర్స్ పర్ సెకండ్. అదేవిధంగా ఇది వచ్చింది, అది కూడా వస్తుంది. ఓకే, అది మైనస్ వచ్చింది కదమ్మా, అంటే కిందకు వస్తుంది అనమాట ఇలాగా. Y కాంపోనెంట్ కిందకు వస్తుంది. ఓహో సూపర్ అమ్మ ఇది. ఓకే, Y కాంపోనెంట్ కిందకు వస్తుంది, X కాంపోనెంట్ ఇటు వస్తుంది. అంటే నాకు తెలిసి ఇమేజ్ వెలాసిటీ ఇటో ఉంటుందమ్మ ఇలాగే. సారీ, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది కదా, దీంట్లోకి వస్తుందమ్మ ఇమేజ్. ఇది 30, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుందమ్మా. సో ఎలాగ వస్తుంది. ఇది మైనస్, ఇది కూడా మైనస్. అంటే వెక్టార్ ఫామ్లో కనుక ఈ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ వెక్టార్ ఫామ్లో కనుక రాస్తే ఏమవుతుందమ్మా? -46I బార్ -24J బార్. ఓకే అమ్మా, క్యాల్కులేషన్ కరెక్ట్గా చేసామో లేదో ఒకసారి చెక్ చేయండి. ఓకే అమ్మా, -46I బార్ -24J బార్. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తాం? √46² + 24². ఓకేనా? సరే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. లాస్ట్ కేసు చూద్దామమ్మా. లాస్ట్ కేసు ఏంటి? ఇది కూడా ఒక కాన్కేవ్ మిర్రర్ ఉంది. ఈసారి ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కొంత హైట్లో ప్యారలల్గా వెళ్తుంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి కొంత హైట్లో ప్యారలల్గా వెళ్తుంది. ఓకే అమ్మా, రైట్. ఓకే రైట్, చేద్దామా? చూడండి, ఫోకల్ లెంగ్త్ ఎంత? ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ 20 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉందమ్మా? పోల్ నుంచి మెజర్ చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద X డైరెక్షన్లో ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది? 30 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. అంతేకాకుండా ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఎంత హైట్లో ఉంది? 2 సెంటీమీటర్స్ హైట్లో ఉంది. ఆబ్జెక్ట్ 2 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఇదిగోండి ఈ డైరెక్షన్లో దూసుకుని వెళ్ళిపోతుంది అలాగే ప్యారలల్గా. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ మిర్రర్ రెస్ట్లో ఉంది. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, ఫార్ములా ఏంటి చూడమ్మా. మిర్రర్ రెస్ట్లో ఉంది కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. VIX = -V² VMX. VOX. ఓకే అమ్మా, కనపడుతుంది కదమ్మా. VIX = -V² VOX. ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాము ఇప్పుడు. జాగ్రత్త చూడండి, ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నా. ఓకేనా? రైట్. అయితే మనకు V వాల్యూ తెలియదు కదా. V వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు తెలుసు ఫార్ములా. V = UF/U - F
యూ అంటే ఎంత -30 సెంటీమీటర్స్. ఎందుకు మైనస్ రాశానో మీకు తెలియాలి ఈ పాటికి. ఎఫ్ అంటే అది కూడా -20 ఎందుకు రాశానో తెలియాలి మీకు ఈ పాటికి. ఓకే, యూ అంటే -30 రైట్, -30 -20 +20 ఏమైందమ్మా -600 అంతేనా, +600 ఇది +600 డివైడెడ్ బై -10 విచ్ ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్ అంతే. -60 సెంటీమీటర్స్. వి వాల్యూ ఎంతమ్మా -60 సెంటీమీటర్స్. యూ వాల్యూ ఎంత -30 సెంటీమీటర్స్. విఓఎక్స్ వాల్యూ ఎంత 2 సెంటీమీటర్స్ పర్ సెకండ్. విఓఎక్స్ అది కూడా తెలుసు మనకి. విఓఎక్స్ వాల్యూ ఎంతమ్మా 2 సెంటీమీటర్స్ పర్ సెకండ్, అది కూడా తెలుసు. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఏమొస్తుంది -v² అంటే ఎంతమ్మా 60 హోల్ స్క్వేర్ 3, u² అంటే 30 హోల్ స్క్వేర్ 900 ఇంటూ విఓఎక్స్ అంటే 2 అంతే కదా, అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి. జింగ్ ఇదేమో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో -8 మీటర్స్ పర్ సెకండ్. ఇదేంటమ్మా హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఈజీయే, ఇది ప్రాబ్లం లేదు, ఇది ఈజీ అమ్మా. మిర్రర్ రెస్ట్లో ఉంది కాబట్టి ఇంకా ఈజీ. మిర్రర్ కదులుతుంటే ఇంకా ఏమన్నా చేంజ్ అయ్యేదేమో, మిర్రర్ రెస్ట్లో ఉంది కాబట్టి ఇంకా ఈజీ. ఎంత వచ్చిందమ్మా -8 మీటర్స్ కాదు, -8 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఎంతమ్మా -8 సెంటీమీటర్స్ పర్ సెకండ్. అయితే వర్టికల్ కాంపోనెంట్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుందమ్మా. ఎందుకు చెప్పండి? వర్టికల్ కాంపోనెంట్ అమ్మ మీకు వర్టికల్ కాంపోనెంట్ ఫార్ములా తెలుసు. ఏంటది వర్టికల్ కాంపోనెంట్ ఫార్ములా ఏంటమ్మా VIY ఈక్వల్ టు -V/U VOY. ఇదే కదా వర్టికల్ కాంపోనెంట్ ఫార్ములా మీరు చదివింది. కానీ అది ఎప్పుడు VU కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ కేసు అది కాదు. ఆబ్జెక్ట్ ఇలా కదులుతుంది అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ గ్రాడ్యువల్గా మారుతుంది, కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ కూడా గ్రాడ్యువల్గా మారుద్ది. సో ఈ ఫార్ములా అప్లై కాదు. వర్టికల్ కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా మనం అప్లై చేయకూడదు. ఓకే అమ్మా, పొరపాటున అప్లై చేస్తారేమో, అప్లై చేయకండి అమ్మా. వర్టికల్ కాంపోనెంట్ గుడ్గా ఇస్తాం అనుకోండి దెబ్బ అయిపోతాం. ఎందుకు చెప్పండి? ఇక్కడ యూ మారుతుంది గ్రాడ్యువల్గా, దగ్గరికి వెళ్తుంది అంటే 30 సెంటీమీటర్స్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో ఇది కాన్స్టెంట్ కాదు, యూ కూడా కాన్స్టెంట్ కాదు. ఇవన్నీ కాన్స్టెంట్ అనుకొని చేసినప్పుడు ఈ ఫార్ములా వచ్చింది. ఓకే అమ్మా, మనకి ఏంటమ్మా ఫార్ములా యాక్చువల్గా చూడండి. యాక్చువల్గా ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? మ్యాగ్నిఫికేషన్ నుంచి వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా ఏంటమ్మా HI/H0 విచ్ ఈజ్ ఈక్వల్ టు -V/U. అక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి మనం డైరెక్ట్గా ఫార్ములా వేస్తాం. కానీ ఇక్కడ కాన్స్టెంట్ కాదు, మేము మారుతున్నాయి. అంటే చూడండి, ఇది ఇలా దగ్గరికి వెళ్తుంటే దీని ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయి ఉంటుందమ్మా. ఇక్కడ ఎక్కడో ఫామ్ అయి ఉంటుంది ఇమేజ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ 60 సెంటీమీటర్స్ కదా. 60 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఎక్కడో ఫామ్. ఎగ్జాక్ట్గా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాదుగా, కింద పైన ఫామ్ అవుతుంది. ఇది ఇలా వెళ్తుంటే ఇది ఇలా దూరంగా వెళ్తుంది, ఇది పెరగటమో తగ్గటమో జరుగుతుందమ్మా. ఇది ఇలా వెళ్తుంటే ఇమేజ్ ఇలా వెళ్తుంటే ఇది ఇలా వెళ్ళదు. ఓకే, ఈ డైరెక్షన్లో ఎటో వెళ్తుంది అంటే ఎక్స్ డైరెక్షన్లోనూ ఇది తగ్గుతుంది, వై డైరెక్షన్లో కూడా దీనికి ఏదో ఉంటుంది. ఇటు కానీ ఇటు కానీ ఎటు ఉంటుందో మనకు తెలియదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది. అర్థమవుతుందా? చూడమ్మా, ఆబ్జెక్ట్ హైట్ కాన్స్టెంటే. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ హైట్ H0 కాన్స్టెంటే, ఈ 2 సెంటీమీటర్స్ కాన్స్టెంట్, ఎందుకంటే ప్యారలల్గా వెళ్తుంది. కానీ ఇది ఇలా దగ్గరగా వెళ్ళడం వల్ల V వాల్యూ U వాల్యూ మారుతుంది. కాబట్టి HI వాల్యూ కాన్స్టెంట్గా ఉండదు, అది మారుతుందమ్మా. HI వాల్యూ కాన్స్టెంట్గా ఉండదు. అర్థమవుతుందమ్మా? HI వాల్యూ కాన్స్టెంట్గా ఉండదు, అది మారుతుంది. ఓకే, సో దానికి ఇప్పుడు మనం ఫార్ములా రాయాలి. ఇటువంటి సిచ్యువేషన్లో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఆ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటుంది అనే దానికి మనం ఫార్ములా రాయాలి. క్యాల్కులేట్ చేయాలి. ఎందుకు క్యాల్కులేట్ చేసింది కాదు, అది పనికిరాదు. అది ఎప్పుడు మిర్రర్ కాన్స్టెంట్గా ఉండి ఇదిగోండి ఇలా వెళ్తుంటే పర్పెండిక్యులర్గా వెళ్తుంటే ఆ ఫార్ములా. కానీ ఇక్కడ అది కాదు కదా పరిస్థితి. ఇది ప్యారలల్గా వెళ్తుంది, కొంత హైట్లో ప్యారలల్గా వెళ్తుంది. అంటే H0 కాన్స్టెంట్,
H0 కూడా మారే కేసు ఉంటుందమ్మా. ఇప్పుడు ఇది ఇలా కాకుండా ఇలా వెళ్ళింది అనుకున్నప్పుడు H0 కూడా కాన్స్టెంట్ కాదు. ఓకే, ఆ కేసు అని తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కేసెస్ మనం డిస్కస్ చేయొచ్చు అమ్మా. కానీ అవన్నీ డిస్కస్ చేస్తే వీడియో లెంగ్త్ బాగా పెరిగిపోతుంది కాబట్టి అవన్నీ నేను డిస్కస్ చేయట్లే, ఏవో కొన్ని డిస్కస్ చేస్తున్నా. ఓకేనా, రైట్. చూడండి చూడండి అమ్మా, ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే HIU ఈజ్ ఈక్వల్ టు మైనస్ V ఇంటూ H0. HIU ఈక్వల్ టు మైనస్ U ఇంటూ H0, అంతేనా? ఇది తీసుకొచ్చేద్దామా? HIU ప్లస్ H0V ఈక్వల్ టు 0. దీన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తామమ్మా, లేదంటే అలాగే ఉంచి డిఫరెన్షియేట్ చేద్దాం. ఏమైంది? ఇది ఇలాగే ఉంచి డిఫరెన్షియేట్ చేద్దాం. ఏమైంది? చేయొచ్చు కదా అలా కూడా. ఇలాగే ఉంచి డిఫరెన్షియేట్ చేద్దాం. యూవీ ఫార్ములా ఉపయోగిద్దాం. HI మారుతుంది, U కూడా మారుతుంది. కాబట్టి యూవీ ఫార్ములా ఉపయోగిస్తే HI du బై dt డిఫరెన్షియేట్ చేస్తున్నాము. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తే HI du బై dt ప్లస్ U ఇంటూ dHI బై dt. U ఇంటూ dHI బై dt. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇది VIX. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మైనస్ V ఇంటూ dH0 బై dt మైనస్ H0 ఇంటూ dV బై dt. మైనస్ H0 ఇంటూ dV, మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసి V dH0 బై dt ప్లస్ H0 dV బై dt అని రాయాలి. మైనస్తో మల్టిప్లై చేసి రాస్తాను. ఓకేనా, ఇక్కడ బయట మైనస్ ఉంది కాబట్టి. అయితే ఈ టర్మ్ మనం కన్సిడర్ చేయక్కర్లేదమ్మా, 0 అయిపోతుంది. ఎందుకు? బికాజ్ H0 ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ డిస్కస్ చేస్తున్న కేసులో H0 అనేది కాన్స్టెంట్. ఒకవేళ ఇలా క్రాస్గానో ఇలా కిందకో మూవ్ అవుతుంటే H0 కాన్స్టెంట్ కదమ్మా, అప్పుడు కన్సిడర్ చేయాలి. ఇది ఇలా ఉంది కాబట్టి H0 కాన్స్టెంట్ తీసుకున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ HI అలాగే ఉంచుదాం. du బై dt అంటే ఏంటమ్మా? du బై dt అంటే VIX ఏనా? అంతేనా? du బై dt అంటే VIX ఏనా? అంతే కదమ్మా. du బై dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. సారీ, VIX కాదు. U అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అమ్మా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ వెలాసిటీ. అంతే కదా, ఏ డైరెక్షన్లో? X డైరెక్షన్లో. ఓకే, ప్లస్ U ఇంటూ dHI బై dt అంటే dHI బై dt కాబట్టి VIY ఏనా? హైట్ మారుతుంది. హైట్ అంటే ఈ డైరెక్షన్లో అమ్మా, ఈ డైరెక్షన్లో హైట్ మారుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. అది వెలాసిటీ ఆఫ్ హైట్. ఎవరి హైట్? ఇది ఇమేజ్ హైట్. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ ఇన్ y డైరెక్షన్. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ y డైరెక్షన్. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ y డైరెక్షన్ అమ్మా అది. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ H0 అలాగే ఉంచండి. dV బై dt అంటే V అంటే ఏంటి? ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది? ఇమేజ్ వెలాసిటీ ఇన్ X డైరెక్షన్. ఇమేజ్ వెలాసిటీ ఇన్ X డైరెక్షన్, అంతేనా? ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం అమ్మాయి. చూడండి, V0x మనకు తెలుసు 2 cm/s. VIY తెలుసు. VIY తెలియదు మనకి. VIY తెలుసమ్మా మనకి? తెలియదుగా, అదే క్యాలిక్యులేట్ చేయాలి మనం. VIY మనం క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకే, VIY క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కింద వేసానమ్మా, VIY క్యాలిక్యులేట్ చేయాలి. U వాల్యూ తెలుసు, H0 వాల్యూ తెలుసు, VIX వాల్యూ తెలుసు. VIX వాల్యూ ఇది. ఓకేనా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. రైట్. HI హైట్ ఆఫ్ ది ఇమేజ్ మనకు తెలియదుగా, మరి హైట్ ఆఫ్ ది ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కదమ్మా. హైట్ ఆఫ్ ది ఇమేజ్ మనకు తెలియదు. హైట్ ఆఫ్ ది ఇమేజ్ తెలియదమ్మా, క్యాలిక్యులేట్ చేద్దామా. HI బై H0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ V బై U. ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయడమే. HI ఈక్వల్ టు మైనస్ V బై U ఇంటూ H0, అంతేనా? సో మైనస్ V బై U అంటే మైనస్ ఆఫ్ మైనస్ 60. V అంటే మైనస్ 60 అమ్మ. మైనస్ 60 మైనస్ ప్లస్ 60 అవుతుంది. డివైడెడ్ బై U అంటే ఎంతమ్మా? మైనస్ 30. U అంటే మైనస్ 30 ఇంటూ H0 అంటే 2 సెంటీమీటర్స్. ప్లస్ 2 సెంటీమీటర్స్ అమ్మ, పైకి ఉంది. సో ప్లస్ 2 సెంటీమీటర్స్ H0 అంటే. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ 4 సెంటీమీటర్స్.
హెచ్ఐ ఎంత అప్పుడు -4 సెంటీమీటర్స్. సింపుల్. హెచ్ఐ వాల్యూ ఎంత -4 సెంటీమీటర్స్. అన్నీ వచ్చేసినాయి. ఇంకా వేసేద్దామా? హెచ్ఐ అంటే -4 ఇంటూ కనపడుతుందమ్మా కింద. హెచ్ఐ అంటే -4 ఇంటూ V0x అంటే V0x ఎక్కడ రాసామమ్మా మనం? ఇదే V0x 2 ప్లస్ U అంటే ఎంతమ్మా? U అంటే -30. ఓకే, U అంటే -30 ఇంటూ VIY ఈజ్ ఈక్వల్ టు H0 అంటే తెలుసా మనకి? H0 అంటే +2. ఇక్కడ మైనస్ ఉంది, సో +2 రాసాం. ఓకే, ఇంటూ VIX అంటే ఇది -8. VIX అంటే -8 అమ్మ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది చూడండి క్యాల్కులేషన్. -8 ప్లస్ ఇదేమవుతుందమ్మా? అది -30 VIY ఈజ్ ఈక్వల్ టు -30 VIY ఈజ్ ఈక్వల్ టు +16. అంతేనా? కరెక్టే కదా? కరెక్టే. ఈ పక్కన రాస్తున్నాం ఇంకా. -8 -30 VIY ఈజ్ ఈక్వల్ టు -16. దీన్ని అటు తీసుకెళ్దాం, ఇటు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇటు వస్తే -16 అవుతుంది. సో -8 -16 ఈజ్ ఈక్వల్ టు 30 VIY. అంటే 24 ఈక్వల్ టు 30 VIY -24 అమ్మ. సో VIY ఈక్వల్ టు -24/30. ఏమవుతుంది? ఏది క్యాన్సిల్ అవుతుంది? 6 4s are 24, 6 5s are 30. సో -4/5 సెంటీమీటర్స్ పర్ సెకండ్ VIY వాల్యూ. VIY వాల్యూ ఎంత వచ్చిందమ్మా? -4/5 సెంటీమీటర్స్ పర్ సెకండ్. VIX వాల్యూ వచ్చింది -8 సెంటీమీటర్స్ పర్ సెకండ్. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మనం వెక్టార్ ఫామ్లో రాస్తే ఏం రాయాలి? -8I బార్ -4/5 J బార్. ఫినిష్ అయిపోయింది. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్. ఫినిష్. ఈ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్. అంతే అర్థమైందా? అర్థమైందమ్మా? సో ఇంత ఈ క్యాల్కులేషన్ అంతా చేసుకోవాలి. జనరల్ అమ్మా, ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ ఏమి ఉంటాయి అనుకోకండి. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క ఫార్ములా వస్తుంది. నేను షార్ట్ కట్ ఫార్ములా రాయొచ్చమ్మా దీనికి కూడా. బట్ ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క ఫార్ములా వస్తుంది. అన్ని ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటాం మీ వల్ల కాదు. ఓకేనా? అందుకని నేను కాన్సెప్ట్ చెప్పాను. ఈ కాన్సెప్ట్ ప్రకారమే మీరు వెళ్ళండి. ఓకే అమ్మా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. చూడండి, ఈ ప్రాబ్లం కనుక అర్థం కాకపోతే జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నోట్స్లో రాసుకోండి. మీకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ నోట్స్లో రాసుకుంటాం. నోట్స్లో రాసుకుంటూ అసలు ఎందుకు వేసాం ఈ స్టెప్ అని ఆలోచిస్తూ వెళ్ళండి. మీకు అర్థమవుతుంది. ఓకేనా? రాసుకోండి అమ్మా. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా. పవర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ రెండింటి పవర్ మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ పవర్ ఆఫ్? అసలు పవర్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి చూడమ్మా. పవర్ అంటే ఇక్కడ పవర్ ఆఫ్ మిర్రర్ అంటే పవర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అంటే మన డెఫినేషన్ ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ టు డీవియేట్ the path of light rays falling on it. మీద రఫ్ డెఫినేషన్. ఇది ఎగ్జాక్ట్ డెఫినేషన్ కావాలంటే మీరు మెటీరియల్ ఏదన్నా మీ దగ్గర ఉన్న మెటీరియల్ వెరిఫై చేయండి అమ్మా. ఇది రఫ్గా నేను చెప్పే డెఫినేషన్ ఏంటమ్మా? స్పెరికల్ ద ఎబిలిటీ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ టు డీవియేట్ ది పాత్ ఆఫ్ లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్. చూడమ్మా, ఒక కర్వ్డ్ మిర్రర్ తీసుకున్నా. ఏ మిర్రర్ ఇది? కాన్వెక్స్ మిర్రర్ అనుకుందాం. ఓకే, ఇదేంటిది? కాన్వెక్స్ మిర్రర్. సారీ, కాన్కేవ్ మిర్రర్ కదా ఇది. కాన్కేవ్ మిర్రర్ అమ్మ. ఏం మిర్రర్ అమ్మ ఇది? కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి లైట్ రేస్ ఇలా ప్యారలల్గా వస్తున్నాయి అనుకుందాం. ప్రిన్సిపల్ యాక్సిస్కి లైట్ రేస్ ఇలా ప్యారలల్గా వస్తున్నాయి. ఈ ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ని కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది? డీవియేట్ చేస్తుంది కదమ్మా. ఓకే, ఏ విధంగా డీవియేట్ చేస్తుంది చూడండి. ఇది ఇలాగా వెళ్తుంది. ఇదిగోండి ఇలా ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. దాన్నే మనం ఫోకస్ అంటాం. ఓకే, అదంతా సెకండరీ.
సో ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ని అది ఏం చేస్తుందమ్మా, డీవియేట్ చేస్తుంది. డీవియేట్ చేసిన తర్వాత చూడమ్మా, డీవియేట్ చేసిన తర్వాత ఈ రెండు లైట్ రేస్ ఏం జరుగుతున్నాయి, ప్యారలల్ లైట్ రేస్ డీవియేట్ అయిన తర్వాత ఏం జరుగుతున్నాయి, ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. దీన్ని ఏమంటాం అమ్మా, కన్వర్జింగ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ యొక్క పవర్ని మనం ఎలాగా డిఫైన్ చేయొచ్చు అంటే, ద ఎబిలిటీ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ టు కన్వర్జ్ లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఏంటమ్మా, ద ఎబిలిటీ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ టు కన్వర్జ్ ది లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్, ఓకే, ది లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్ ఈజ్ కాల్డ్ ది పవర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఏదైనా దేనికైనా కానీ ఫార్ములా ఏంటంటే P = 1/f అమ్మ. P = ఏంటి ఫార్ములా, 1/f. పవర్కి ఫార్ములా ఇది, P = 1/f. సింపుల్ ఫార్ములా, చాలా ఈజీ అమ్మ. P = 1/f. SI యూనిట్ ఏంటంటే 1/f అన్నాడు కాబట్టి SI యూనిట్ ఏమవుతుందమ్మా, మీటర్ ఇన్వర్స్ అవుతుంది. ఆర్ ఇంకో పేరు కూడా ఉందమ్మా, డయాప్టర్. గోడ చివరి కనబడుతుందమ్మా కార్నర్లో, డయాప్టర్. ఓకే, పవర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్కి ఫార్ములా P = 1/f. SI యూనిట్ ఏమవుతుంది, మీటర్ ఇన్వర్స్ అవుతుంది. 1/f కదా, 1/f అంటే మీటర్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, దాన్ని మనం డయాప్టర్ అని కూడా అంటాం. సరే, ఇది కాన్కేవ్ మిర్రర్ కేసులో పవర్ ఏమో ఇలా డిఫైన్ చేస్తాం. అదే మరి కాన్వెక్స్ మిర్రర్ అయితే, ఇదిగోండి ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇదేం మిర్రర్ అమ్మా, కాన్వెక్స్ మిర్రర్. ఇది కాన్వెక్స్ మిర్రర్. దీని మీద లైట్ రేస్ ఎలా వచ్చి పడినాయి, ప్యారలల్ లైట్ రేస్ ఎలా వచ్చి పడినాయి, ఏం జరుగుతుంది, ఇది ఇలాగా డీవియేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ లైట్ రేస్ ఎటువంటి లైట్ రేస్ అమ్మా, ఈ లైట్ రేస్ ఎటువంటి లైట్ రేస్, దే ఆర్ డైవర్జింగ్ లైట్ రేస్. ఒక పాయింట్ నుంచి ఇలా డైవర్జ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇవేమో కన్వర్జింగ్ లైట్ రేస్, ఈ లైట్ రేస్ మాత్రం డైవర్జింగ్, ఒకటి ఇటు పోతుంది. సో ఈ మిర్రర్ని మనం డైవర్జింగ్ మిర్రర్ అంటాం అమ్మా. ఈ మిర్రర్ని ఏమంటాం మనం, డైవర్జింగ్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్ డెఫినేషన్ మనం ఏం చెప్పాలి, ద ఎబిలిటీ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ టు డైవర్జ్ లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ద ఎబిలిటీ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ టు డైవర్జ్ లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఫార్ములా ఇదే మళ్ళీ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కన్వర్జింగ్ మిర్రర్కి పవర్ పాజిటివ్, డైవర్జింగ్ మిర్రర్కి పవర్ నెగిటివ్. కన్వర్జింగ్ మిర్రర్కి పాజిటివ్, డైవర్జింగ్ మిర్రర్కి నెగిటివ్ అమ్మ పవర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పాజ్ చేసి రాసుకోండి అమ్మ. ఓకే అమ్మ, ఈ లాస్ట్ టాపిక్ అమ్మ, ఇది యూవీ గ్రాఫ్. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఇంకోటి ఇమేజ్ డిస్టెన్స్కి మధ్యలో గ్రాఫ్. నేను ఇది ఫర్ కాన్కేవ్ మిర్రర్ డ్రా చేస్తున్నాను అమ్మా. కాన్వెక్స్ మిర్రర్ మీరు డ్రా చేసుకోండి. కాన్కేవ్ మిర్రర్కి నేను చెప్తున్నాను, కాన్వెక్స్ మిర్రర్కి మీరు డ్రా చేసుకోండి అమ్మ. ఓకేనా, రైట్. యూవీ గ్రాఫ్ చూడండి, మనకు తెలుసు ఫార్ములా 1/f = 1/u + 1/v. ఓకే, చూడండి అమ్మా, యూవీ గ్రాఫ్ కనుక మనం దీనికి డ్రా చేస్తే మనకు ఒక రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది. ఫస్ట్ థింగ్ 1/u 1/v 1/f ఇలా ఉన్నాయి, 1/లు ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుంది, రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది. ఇది తెలిసిందే. ఇదంతా మన మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ ప్రకారం చెప్పొచ్చమ్మా. ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం ఇది రెక్టాంగులర్ హైపర్బోలా యొక్క ఫామ్ అది. సో మనకు వచ్చే గ్రాఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుందమ్మా. ఫస్ట్ థింగ్ అది. అయితే ఎలా వస్తుంది, ఏంటి దాని కథ ఏంటి అన్నీ మనం చూడాలి. ఓకేనా, ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, గ్రాఫ్లో ఎఫ్ వాల్యూని చూడమ్మా, గ్రాఫ్లో ఎఫ్ వాల్యూ ఎక్కడుందో మనం మెన్షన్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, యూవీ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఎఫ్ వాల్యూ యూ, ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఈ ఫార్ములాలో యూ గనక ఇన్ఫినిటీ అయితే, ఈ ఫార్ములా నుంచి యూ గనక ఇన్ఫినిటీ అయితే 1/f = 1/v అవుతుందా లేదా? యూ ఇన్ఫినిటీ అయితే 1/∞ 0. సో 1/f = 1/v అవుతుందా లేదా? అంటే v = f అవుతుంది కదా. సో v అనే యాక్సిస్ మీద ఎక్కడో చోట f అనే పాయింట్ ఉంటుంది, అంతేనా? అలాగే
వి టెన్స్ టు ఇన్ఫినిటీ అనుకోండి, వి ఇన్ఫినిటీ అయింది అనుకోండి, ఈ ఫార్ములాలో వి ఇన్ఫినిటీ అయింది అనుకోండి, అప్పుడు 1/f ఈక్వల్ టు 1/u అవుతుంది కదా, అంటే u ఈక్వల్ టు ఎఫ్ అయినట్టే కదమ్మా, అంతేనా కదా. u ఇన్ఫినిటీ అయినప్పుడు అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు, చూడమ్మా ఇదిగోండి ఇది కాన్కేవ్ మిర్రర్, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్ చూసారు కదా, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఉంది, అదే ఇది ఫస్ట్ కేస్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఆ ఫోకస్ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ. ఓకే, ఫోకస్ నెగిటివ్ వాల్యూ అమ్మా, పోల్ నుంచి ఇలా మెజర్ చేస్తున్నాం, లైటర్ ఎలా వెళ్తుంది మనం ఈ డిస్టెన్స్లో మెజర్ చేస్తున్నాం. సో ఫోకస్ నెగిటివ్ వాల్యూ. ఎవరు ఫోకస్ అది, సారీ ఫోకస్ దగ్గర ఎవరు ఫామ్ అయ్యారు, ఇమేజ్ ఫామ్ అయింది. ఎప్పుడు, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు. ఆబ్జెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది, ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఓకే, సో అందుకే v ఈక్వల్ టు ఎఫ్ అని రాసాం. అయితే ఇక్కడ కాన్కేవ్ మిర్రర్లో v వాల్యూ కానీ ఎఫ్ వాల్యూ కానీ నెగిటివ్ వస్తుందమ్మా. ఓకే, ఇక్కడ ఎఫ్ వాల్యూ ఏంటి, కాన్కేవ్ మిర్రర్కి ఎఫ్ వాల్యూ అంటమ్మా నెగిటివ్. కాబట్టి ఇదిగోండి ఎఫ్ ఇక్కడ ఎక్కడో ఉందనుకో, ఇది వి ఉన్న యాక్సిస్ ఇదమ్మా, ఎఫ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది అనుకుందాం. ఎఫ్ వాల్యూ ఎంత ఉందమ్మా, 20 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ ఉంది, అది ఈ పాయింట్. అంతేగా ఇక్కడ డాటెడ్ లైన్ డ్రా చేయనా, ఇక్కడ ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నా, ఇదేంటమ్మా ఎఫ్ వాల్యూ. అలాగే వి ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు ఫామ్ అవుతుందమ్మా, ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్ కాన్సెప్ట్స్ అన్ని గుర్తెచ్చుకోండి అమ్మా. ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫోకస్ దగ్గర. సో ఇది కూడా సేమ్, ఈ లెంగ్త్ అయితే ఎంతైతే ఉంటుందో అదే కూడా అదే ఈ లెంగ్త్ కూడా ఉంటుంది కదమ్మా, అది కూడా నెగిటివే, నెగిటివ్ సైడే కదా, అది కూడా నెగిటివ్ సైడే ఉంటుంది కదమ్మా. ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉండాలి, అంతేనా. సో ఇటు ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తాం, ఇది కూడా ఎఫ్ మైనస్ ఎఫ్. ఓకేనా, ఇది ఫోకస్ ఇది ఫోకస్, బట్ నెగిటివ్ వాల్యూ. ఓకేనా, నెగిటివ్ వాల్యూ. సరే అమ్మా, వెరీ గుడ్, బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉందమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు, ఫర్ ఎ రియల్ ఆబ్జెక్ట్ ఇన్ కాన్కేవ్ మిర్రర్, ఇదంతా కాన్కేవ్ మిర్రర్ గురించి అమ్మా, మొత్తం స్టోరీ అంతా కాన్కేవ్ మిర్రర్ గురించే. ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు, ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు ఇమేజ్ రియలా వర్చువల్లా. ఓకే, ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు మనం రియల్ ఆబ్జెక్ట్ వాడాం, వర్చువల్ ఆబ్జెక్ట్ గురించి అసలు నేను చెప్పలేదు అనుకోండి, రియల్ ఆబ్జెక్ట్ గురించే మనం చూసాము. ఆబ్జెక్ట్ రియల్ ఆబ్జెక్ట్ అయినప్పుడు, ఓకే అమ్మా, ఆబ్జెక్ట్ రియల్ ఆబ్జెక్ట్ అయినప్పుడు మనకి ఇమేజ్ అనేది రియల్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఇమేజ్ అనేది వర్చువల్ కూడా ఉంటుందమ్మా. ఓకే చూడమ్మా, ఇక్కడ ఎక్కడో ఆబ్జెక్ట్ ఉందమ్మా, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది కదా, ఇదేం ఇమేజ్, రియల్ ఇమేజ్. ఫోకస్ ఇటువైపు చూడమ్మా, ఫోకస్కి ఇటువైపు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఫోకస్కి ఇటువైపు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఎక్కడో ఇది కదులుతూ ఉంటుంది అటు ఇటు, మన ఆబ్జెక్ట్ని ఇలా కదులుతూ ఉంటే ఇది కూడా అటు ఇటు కదులుతూ ఉంటుంది. మనకి చూడమ్మా, ఇమేజ్ డిస్టెన్స్ ఇలాగ తగ్గించుకుంటూ వచ్చాం మనం, ఇది నెగిటివ్ సైడ్, ఇమేజ్ డిస్టెన్స్ని మనం ఇలా తగ్గించుకుంటూ వచ్చాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇలా దూరం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వరకు అది, ఇమేజ్ డిస్టెన్స్ ఎఫ్ అయ్యే వరకు, సారీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎఫ్ అయ్యే వరకు. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి తగ్గుతుందమ్మా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి తగ్గుతుంది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎఫ్ వరకు తీసుకొస్తాం. మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇటో ఉంటుంది. ఓకే, ఇది పాజిటివ్ సైడ్ కదమ్మా, ఇది పాజిటివ్ సైడ్, ఇటు నెగిటివ్ సైడ్. మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇటో ఉంటుంది. మైనస్ ఇన్ఫినిటీ నుంచి నేను ఎలా వస్తుంటే ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా చూడమ్మా, మైనస్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి,
మైనస్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఈ యూ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు వి వాల్యూ ఎంత, వి వాల్యూ ఎఫ్ కదా, అంటే ఇక్కడ ఉన్నమాట. అంతేనమ్మా, అంతేనా కదా? ఓకే, దీని గురించి వద్దురా మనకి. అర్థమవుతుందా? ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. ఎక్కడంటే ఇక్కడ కదమ్మా, ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. అవునా కదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ని ఇలా దగ్గరికి తీసుకుంటూ వస్తున్నాం. ఇమేజ్ ఇలా దూరంగా వెళ్తుంది కదమ్మా. ఆబ్జెక్ట్ని ఇలా దగ్గరగా తీసుకుంటూ వస్తుంటే ఇమేజ్ నెగిటివ్ సైడ్ దూరంగా వెళ్తుంది కదా. జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. ఆబ్జెక్ట్ని ఇలా దగ్గరికి తీసుకొస్తున్నా అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఆబ్జెక్ట్ని ఇలా తీసుకొస్తున్నా, ఇమేజ్ ఏమవుతుంది, ఇలా దూరంగా వెళ్తుంది. అంటే గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది కదమ్మా, అంతేనా? రెక్టాంగులర్ హైపర్బోలా అని ఈ విధంగా వస్తుంది కదా గ్రాఫ్, అంతేనా కదా? మీకు క్లియర్గా తెలియాలి అంటే చూడమ్మా, మీకు క్లియర్గా తెలియాలి అంటే డిఫరెంట్ వాల్యూస్ పెట్టుకుంటూ వెళ్ళండి. అంటే యూ బదులు -100 పెట్టండి. ఓకే, ఎఫ్ ఏమో సమ్ ఏదో ఒకటి ఎంత పెడతారు, ఎఫ్ సమ్ 20 పెట్టండి, -20. యూ -100 సెంటీమీటర్స్, ఎఫ్ -20 సెంటీమీటర్స్, వి వాల్యూ ఎంత వచ్చింది. నెక్స్ట్ యూ వాల్యూ 80 సెంటీమీటర్స్ పెట్టండి, ఎఫ్ వాల్యూ -20నే, అది ఫిక్స్డ్, వి వాల్యూ ఎంత. ఓకే, మళ్ళీ యూ వాల్యూ 60 పెట్టండి, ఎఫ్ ఏమో -20నే, వి వాల్యూ ఎంత. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే మన గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ వి వాల్యూ ఎప్పుడు ఎఫ్ని మీట్ అవుతుంది, యూ =∞ దగ్గర, అందుకే దగ్గర మీట్ కావట్లా. జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. వి వాల్యూ ఎఫ్ని ఎప్పుడు మీట్ అవుతుంది, ఎఫ్ లైన్ ఇది. ఈ ఎఫ్ లైన్ ఎప్పుడు మీట్ అవుతుంది, యూ =∞ దగ్గర, ఎక్కడో ఇలా వెళ్తూ ఉంటే అక్కడ ఎక్కడో మీట్ అవుతుంది, అటెటో మీట్ అవుతుంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఇలా వెళ్తుంది అనమాట, ఎక్కడో దూరంగా ఎక్కడో మీట్ అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది, అంటే ఇలా ప్యారలల్గా వెళ్తుంది. అంతేనా? ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది, అందుకే ప్యారలల్గా వెళ్తుంది. యూ వాల్యూ ఇది యూ వాల్యూ కదా, యూ వాల్యూ ఈ లైన్ని, ఇది ఫోకస్ లైన్ అమ్మ, ఇక్కడేమో ఫోకస్ లైన్ ఇది. సో వి వాల్యూ దీన్ని ఎప్పుడు మీట్ అవుతుంది అంటే ఇన్ఫినిటీ దగ్గర. అలాగే యూ వాల్యూ దీన్ని ఎప్పుడు మీట్ అవుతుంది, ఇది ఫోకస్ లైన్, ఫోకల్ లెంత్ లైన్ ఇది. ఓకే, ఎక్కడ మీట్ అవుతుంది ఈ లైన్ని, వి వాల్యూ ఇన్ఫినిటీ దగ్గర. ఎఫ్ చూడమ్మా, ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర వచ్చిందంటే ఇమేజ్ వాల్యూ ఎక్కడ ఉంటుంది, ఇన్ఫినిటీ దగ్గర. సో ఇది ఎక్కడ మీట్ అవుతుందమ్మా, వి =∞ దగ్గర యూ వాల్యూ ఇక్కడ మీట్ అవుతుంది, అందుకని ఇలా ప్యారలల్గా డ్రా చేస్తుంది. వి =∞ దగ్గర మీట్ అవుతుంది అది. అర్థమైందా? సో ఈ గ్రాఫ్ దేనికి సంబంధించిన గ్రాఫ్ అంటే దీనికి సంబంధించిన గ్రాఫ్. ఏంటమ్మా, రియల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్కి సంబంధించిన గ్రాఫ్. రియల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్కి సంబంధించిన గ్రాఫ్ అమ్మది. ఓకేనా? రియల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్కి సంబంధించిన గ్రాఫ్. అయితే రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఉందా? ఉంది. ఎక్కడ? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని మనం ఇలా తీసుకొచ్చామో, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని ఇక్కడికి తీసుకొచ్చామో, ఫోకస్ కన్నా లోపలికి తీసుకొచ్చామో, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. పాజిటివ్ సైడ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా, పాజిటివ్ సైడ్. ఇదేమి ఇమేజ్, ఇది వర్చువల్ ఇమేజ్. ఇదేమి ఇమేజ్ అమ్మా, వర్చువల్ ఇమేజ్. ఇదేం ఆబ్జెక్ట్, రియల్ ఆబ్జెక్ట్. ఇదేం ఆబ్జెక్ట్, రియల్ ఆబ్జెక్ట్. వర్చువల్ ఇమేజ్, రియల్ ఆబ్జెక్ట్. ఓకే అమ్మా, కనపడుతుంది కదా అది, వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఆబ్జెక్ట్. మరి దానికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి అమ్మ, ఏ విధంగా ఉంటుంది అంటే ఇదిగోండి, అది కూడా రెక్టాంగులర్ హైపర్బోలా అని ఈ విధంగా ఉంటారే. ఎలా ఉంటుందమ్మా అది, ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదమ్మా గ్రాఫ్. దేనికి సంబంధించిన గ్రాఫ్ అమ్మా, రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్. దేనికి సంబంధించిన గ్రాఫ్ అది, రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, తప్పు డ్రా చేశాను. రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ కదా,
సారీ యూ వాల్యూ పాజిటివ్ అవ్వదు కదమ్మా, రియల్ ఆబ్జెక్ట్కి యూ వాల్యూ పాజిటివ్ కాదు కదా. ఇలా ఉంటుందమ్మా, ఇలా అరే జింగ్ 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 ఓకే, ఈ రకంగా ఉంటుంది. ఓకే అమ్మా, ఇది దేనికి సంబంధించిన గ్రాఫ్? ఇది రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్. రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్. దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేశారనుకోండి ఇలా వస్తుంది. దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ విధంగా వస్తుందమ్మ గ్రాఫ్. ఆరిజిన్ నుంచి ఇలా పాస్ అవుతుంది గ్రాఫ్. ఇది రెక్టాంగులర్ హైపర్బోలానే, ఇది రెక్టాంగులర్ హైపర్బోలానే అమ్మా. ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. ఈ గ్రాఫ్ దేనికి సంబంధించింది అంటే వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈ గ్రాఫ్ దేనికి సంబంధించింది? వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ కనుక వర్చువల్ అయితే ఇమేజ్ ఎప్పుడు రియల్ అమ్మా కాన్కేవ్ మిర్రర్ కేసులో. ఆ పాయింట్ ఇక్కడ రాస్తున్నామ్మా. ఇన్ కాన్కేవ్ మిర్రర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇన్ కాన్కేవ్ మిర్రర్ ఎప్పుడన్నా అడ్వాన్స్డ్ లెవెల్ అడిగితే అడగొచ్చు. ఇన్ కాన్కేవ్ మిర్రర్ ఏ మోర్ దెన్ వన్ కరెక్ట్ ఆప్షన్స్ అని అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ట్రూ అంటాడు. ఓకే, ఇన్ కాన్కేవ్ మిర్రర్ ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ వర్చువల్, if object is virtual, image formed is always real. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకే అమ్మ, ఈ రెండు అర్థమయ్యే ఉంటాయి నాకు తెలిసి, ఈ రెండు అర్థమయ్యే ఉంటాయి ఎందుకంటే ఈ రెండు కేసెస్ మనం చూసాం. అయితే ఈ కేసు అసలు మనం చూడలేదు అసలు. ఓకే, కాన్కేవ్ మిర్రర్లో ఆబ్జెక్ట్ వర్చువల్ అయితే, వర్చువల్ ఆబ్జెక్ట్ ఉంటుందా సార్ అంటే ఉంటుందమ్మా, ఉంటుంది. ఎందుకు ఉండదు? ఓకే, బీకామ్లో ఫిజిక్స్ ఉన్నట్టు కాదమ్మా, నిజంగానే వర్చువల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. వర్చువల్ ఆబ్జెక్ట్ కనుక ఉంటే ఈ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆల్వేస్ రియల్ అమ్మ. కాన్కేవ్ మిర్రర్ కేసులో, కాన్వెక్స్ మిర్రర్ కేసులో కాదు. ఓకే, ఇన్ కాన్కేవ్ మిర్రర్ ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ వర్చువల్, ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఆల్వేస్ రియల్. అది దానికి సంబంధించిన గ్రాఫ్ ఇది. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఈ పార్ట్, ఈ చిన్న పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ దేనికి సంబంధించింది? వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. ఓకే అమ్మా, ఇక్కడ చూసారా వి వాల్యూ ఆల్వేస్ నెగిటివ్ అవుతుంది. ఈ కేసులో కూడా వి వాల్యూ ఆల్వేస్, చూడండి అమ్మా, ఈ కేసులో ఇక్కడ యూ వాల్యూ నెగిటివే, వి వాల్యూ కూడా నెగిటివే. యూ వాల్యూ నెగిటివ్, వి వాల్యూ కూడా నెగిటివ్ ఇక్కడ ఈ కేసులో. ఓకే, ఈ కేసులో. నెక్స్ట్ ఇక్కడ యూ వాల్యూ నెగిటివ్, ఈ కేసులో యూ ఈక్వల్ టు నెగిటివ్ బట్ వి ఈక్వల్ టు పాజిటివ్. రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ కేసులో ఇది అనమాట. ఈ కేసు రియల్ ఆబ్జెక్ట్ వర్చువల్ ఇమేజ్. ఈ కేసులో యూ వాల్యూ నెగిటివే బట్ వి వాల్యూ పాజిటివ్. ఈ కేసులో యూ వాల్యూ ఏమైనా కానివ్వండి, వి వాల్యూ మాత్రం నెగిటివ్. ఓకే, యూ వాల్యూ ఇక్కడ ఈ కేసులో పాజిటివ్ కదా, వి వాల్యూ నెగిటివ్. ఓకే, సో వర్చువల్ ఆబ్జెక్ట్, కాన్కేవ్ మిర్రర్లో వర్చువల్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ ఫార్మ్ రియల్ ఇమేజ్. ఓకే అమ్మా, నాకు తెలిసి ఈ గ్రాఫ్ కాన్సెప్ట్ మీకు తెలిసి యూట్యూబ్లో వీడియో దొరకదమ్మా. ఓకే, ఈ గ్రాఫ్ యూవీకి సంబంధించిన గ్రాఫ్ కాన్సెప్ట్, యూవీ గ్రాఫ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఎంత డీటెయిల్డ్గా అయితే నాకు తెలిసి మీకు యూట్యూబ్లో దొరకదు. ఓకే, ఇవ్వం మేము వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వన్ బై వన్ పాయింట్ వైజ్ మీరు అర్థం చేసుకుంటూ రాసుకుంటూ చూడండి అమ్మా. కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్కే ఇది. ఓకే, అర్థం చేసుకుంటూ డ్రా చేయండి అమ్మ. కాన్వెక్స్ మిర్రర్కి గ్రాఫ్ ఎలా వస్తుంది అది మీరు డ్రా చేయండి. కాన్వెక్స్ మిర్రర్ గ్రాఫ్ ఎలా వస్తుంది మీరు డ్రా చేయండి. ఆ డిఫరెంట్ కేసెస్ ఏంటి అనేది మీరు చూడండి అమ్మా. మీకు ఒక హింట్ ఇస్తాను, కాన్వెక్స్ మిర్రర్ గ్రాఫ్ ఎలా వస్తుంది అనేది మీకు హింట్ ఇస్తా. దీనికి రివర్స్లో వస్తుందమ్మా. అంటే ఈ ముక్క ఈ పైకి వెళ్తుంది, ఇదేమో ఇటు రివర్సే ఇలా వస్తుంది. డ్రా చేయనా? అది కూడా డ్రా చేయడం ఒకసారి పాజ్ చేసి రాసుకోండి అమ్మా. పాజ్ చేసి రాసుకోండి. ఓకే, 1 2 3 4 5 పాజ్ చేసి రాసుకున్నారు అనుకున్నా. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్కి యూవీ గ్రాఫ్ ఎలా వస్తుంది అనేది నేను షేప్ చెప్తాను, మిగిలిన
కేసెస్ అన్ని మీరు ఆలోచించి రాయండి అమ్మ, అప్పుడు మీకు కూడా సబ్జెక్ట్ పెరుగుతుంది. నేను చెప్పను అవి కేసెస్. ఓకే, ఇలాగే యువి గ్రాఫ్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్ కూడా డ్రా చేయొచ్చు. యువి గ్రాఫ్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, చూడండి కాన్వెక్స్ మిర్రర్కి ఫోకస్ అనేది పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ రాసాం, నెగిటివ్ సైడ్ పెట్టాం, యూకి నెగిటివే పెట్టాం, ఎఫ్ కూడా నెగిటివే పెట్టాం. కానీ ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్కి యూ దగ్గర పాజిటివే పెట్టాలి, వి యాక్సిస్, యూ యాక్సిస్ ఇది వి యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటలే, ఏమంటున్నా యూ యాక్సిస్ వి యాక్సిస్. సో దీనికి చెప్పినట్టే దీనికి కూడా చెప్తున్నామ్మా, ఇక్కడేమో ఫోకస్ నెగిటివ్ వాల్యూ ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్ కాబట్టి, ఇక్కడ ఫోకస్ పాజిటివ్ వాల్యూ ఎందుకంటే కాన్వెక్స్ మిర్రర్. సో ఫోకస్ ఇక్కడ ఉంటుంది, ఫోకస్ లైన్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఫోకస్ లైన్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, దీనికి ఇది ఫోకస్కి సంబంధించిన లైన్ అమ్మ. ఓకే అమ్మ, మీరు ఏ బుక్లో అయినా చదవండి అమ్మా, నేను చెప్తున్నా ఎంత డీటెయిల్డ్గా అయితే ఉండదు. సో అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఈ గ్రాఫ్కి సంబంధించి. సో కాన్వెక్స్ మిర్రర్ నేను చెప్పట్లే, మీరే డ్రా చేయండి. ఓకే, చూడండి కాన్వెక్స్ మిర్రర్లో ఇప్పుడు ఈ షేప్ ఉంది చూసారా, ఈ షేప్ ఇక్కడ ఇలా వస్తుంది కాన్వెక్స్ మిర్రర్ కేసులో. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఈ గ్రాఫ్ ఉంది కదా, అది ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే అమ్మా, ఈ విధంగా డింగ్ 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 ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇది ఇంటర్చేంజ్ అవుతాయి మరి అంతే. ఏది రియల్ ఆబ్జెక్ట్, ఏది వర్చువల్ ఇమేజ్, అవన్నీ మీరు రాసుకోండి. ఓకేనా? మీరు ఆలోచించి మీరు రాశారనుకోండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సరే అమ్మా, సో ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇది కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించిన గ్రాఫ్. ఇది దీనికి ఆపోజిట్లో వస్తుంది. ఈ ముక్క ఇలా పైకి వెళ్తుంది ఇక్కడ, ఈ ముక్క ఇలా కిందకు వస్తుంది ఇక్కడ. ఓకే, సింపుల్. ఓకే అమ్మా, అవి ఏంటి రియల్ ఇమేజ్ వర్చువల్ ఆబ్జెక్టా, వర్చువల్ ఇమేజ్ రియల్ ఆబ్జెక్టా, రియల్ ఇమేజ్ రియల్ ఆబ్జెక్టా, వర్చువల్ ఇమేజ్ వర్చువల్ ఆబ్జెక్టా. ఓకే, ఇవన్నీ మీరు రాసుకోండి. ఓకే, జాగ్రత్తగా ఆలోచించి రాయండి అమ్మ. సరే, ఇక్కడితో మిర్రర్స్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మనం రిఫ్రాక్షన్ టాపిక్ వెళ్తాం. ఓకే, రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, ఇంక మనం చెప్పాల్సిన చాలా ఉన్నాయి. లెన్సెస్, ప్రిజమ్, కాంపౌండ్ మైక్రోస్కోపు, సింపుల్ మైక్రోస్కోప్, ఇవన్నీ చెప్పుకోవాలి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.